ఏపీ టెట్ 2024 దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్లయితే గ్రామర్ ఈ పార్ట్స్ అన్నీ కూడా ఓకే, బట్ కాకపోతే లిటరేచర్లో కొన్ని చేంజెస్ అనేవి జరగడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి ఇంజిన్ ట్రబుల్ బై ఆర్కే నారాయణ్ అనేటటువంటి షార్ట్ స్టోరీని మనం నేర్చుకోబోతున్నాం. మీరు గనక సీరియస్ ప్రిపరేషన్ గనక జరుగుతూ ఉంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి pcvinglishessay.blogspot.com దీన్ని గూగుల్ సెర్చ్ చేసినట్లయితే మీకు మొదటే ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది. రీడ్ మోర్ అని గనక మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఈ విధంగా మీకు 2024 సంబంధించి టోటల్ టెట్ సిలబస్ గ్రామర్ టాపిక్స్తో పాటు చూడండి, సిబిఎస్ఈ సిలబస్ 7th, 6th, 7th, 8th, 9th ఇవన్నీ కూడా మీకు కనబడతాయి. అట్లానే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ వర్క్ బుక్, 4th క్లాస్ కొత్తది అండ్ న్యూ వర్క్ బుక్, 5th క్లాస్ అండ్ వర్క్ బుక్ ఈ విధంగా మీకు వరుసగా ఆర్డర్లో కనబడతాయి. దీన్ని బట్టి ఏంటంటే త్వరగా మీరు గ్రామర్ని ఏదైతే సిలబస్ ఉందో పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు, టెక్స్ట్ బుక్ వైజ్గా కంప్లీట్ చేయదలుచుకుంటే. అలా కాకుండా మేము టెట్లో ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా మేము కంప్లీట్ చేయాలి అని అనుకున్నట్లయితే మీకు ఇక్కడ వరుసగా చూడండి, ఎస్ఏ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఏదైతే 60 మార్కులు ఉందో పూర్తిగా మీకు ఇక్కడ చూడండి. టాపిక్ వైజ్ సినానిమ్స్ 7th క్లాస్లో ఉన్నాయి, 3rd క్లాస్ కొత్త దాంట్లో ఉన్నాయి. అన్ని వరుసగా మీకు ఈ విధంగా ప్రతిదీ కూడా టాపిక్ వైజ్గా అన్ని క్లాసులు ఒకేసారి, అంటే మీరు క్లాస్ వైజ్ కంప్లీట్ చేసుకోవచ్చు, అలానే టాపిక్ వైజ్ కూడా కంప్లీట్ చేసుకునే విధంగా ఉన్నాయి. దీన్ని ఉన్నాయని అనుకోవద్దు, జస్ట్ 5 minutes మాత్రమే ఉండడం జరుగుతుంది మహా అయితే ఒక్కొక్క వీడియో. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఇక ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి మీరు చూసినట్లయితే లిటరేచర్ పార్ట్లో మీకు ఇక్కడ అన్నీ కూడా కంప్లీట్ అయి కనబడతాయి. లిటరరీ టర్మ్స్ కానివ్వండి, పోయిటరీ కానివ్వండి, ఇక్కడ మీరు చూసినట్లయితే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం షార్ట్ స్టోరీ పార్ట్లో మనం కూడా గమనించినట్లయితే ఇంజిన్ ట్రబుల్ బై ఆర్కే నారాయణ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆర్కే నారాయణ్, రాశీపురం కృష్ణస్వామి నారాయణ్. ఇది చాలాసార్లు అడిగారండి. ఆర్కే నారాయణ యొక్క పూర్తి పేరేని రాశీపురం కృష్ణస్వామి నారాయణ్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ స్టోరీస్ సెట్ ఇన్ ఫిక్షనల్ టౌన్ ఆఫ్ మాల్గుడి ఇన్ సౌత్ ఇండియా. చూడండి, ఇది పూర్తి పేరు. ఇందాక అయ్యర్ అనేది మిస్ అయింది, అది గమనించండి. రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి, ఇది అసలు పూర్తి పేరు అనమాట. ఇది ఎగ్జామ్లో అయితే అడగడం జరిగింది. రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి 1906లో జన్మించడం జరిగింది, 2001లో మరణించడం అయితే జరిగింది. ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ స్టోరీస్ సెట్ ఇన్ ఫిక్షనల్ టౌన్ ఆఫ్ మాల్గుడి ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో యాక్చువల్గా మాల్గుడి అనే ప్రదేశం అయితే లేదు, కానీ ఈయన క్రియేట్ చేసుకున్నాడు తన రచనల కోసం ఒక గ్రామాన్ని. ఇదే రైటింగ్ కెరీర్ ఆఫ్ ఓవర్ 60 years, నారాయణ్ రిసీవ్డ్ హిస్ ఫస్ట్ మేజర్ అవార్డ్ ఫ్రమ్ సాహిత్య అకాడమీ ఇన్ 1958 ఫర్ హిస్ నావెల్ ద గైడ్. చూడండి, ఈయన 1958లో ద గైడ్ అనేటటువంటి నవల ఏదైతే ఉందో దానికి గాను సాహిత్య అకాడమీ అవార్డుని ఈయన పొందడం అయితే జరిగింది. అండ్ వాజ్ ఆల్సో ఆనర్డ్ విత్ పద్మభూషణ్ ఇన్ 1964. 1964లో పద్మభూషణ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ద గైడ్, దీన్ని హిందీలో సినిమా కూడా తీయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంజిన్ ట్రబుల్స్ గురించి చూద్దాం. ఇంజిన్ ట్రబుల్ జనరల్గా ఎప్పుడు చెప్తాం ఈ మాట? ఏదైనా కారు కానీ బైక్ కానీ ఆగిపోయింది అనుకోండి, అదే ఇంజిన్ ట్రబుల్ ఇచ్చింది. ముఖ్యంగా కార్లు అదే ఇంజిన్ ట్రబుల్ అంటూ ఉంటాం. ఏదైతే చోదక శక్తిని ఇస్తుందో కారు వాటికి అదే ఇంజిన్, దాంట్లోనే ఏదో ఇబ్బంది. అసలు ఏంటి కదా అనేది చూద్దాం. దేర్ కేమ్ డౌన్ టు అవర్ టౌన్ సమ్ ఇయర్స్ ఎగో సెట్ టాక్టివ్ మ్యాన్. టాక్టివ్ మ్యాన్ ఒకతను ఉన్నాడు. ఇతను టాక్టివ్ మ్యాన్ అంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఎక్కువ మాట్లాడతాడు కూడా. ఇతను కథ చెప్తున్నాడు. ఒకసారి మా ఊర్లో కొన్నేళ్ల క్రితం ఏ షో మ్యాన్ అంటే ఓనర్ వచ్చాడనమాట. దేనికి ఓనరు? ఓయింగ్ యాన్ ఇన్స్టిట్యూషన్ కాల్ గెయిటీ ల్యాండ్. గెయిటీ ల్యాండ్ అనేటువంటి ఎగ్జిబిషన్ ఓనర్ ఇతను. గెయిటీ ల్యాండ్ అనమాట.
Overnight, our Gymkhana grounds became resplendent with banners, streamers, and colored lamps. అయితే ఎప్పుడైతే ఈ ఎగ్జిబిషన్ ప్రొప్రైటర్ లేదా ఓనర్ అని ఆయన వచ్చాడో ఏం అద్దెకి తీసుకున్నాడంటే జిమ్ఖానా గ్రౌండ్స్ని అద్దెకి తీసుకున్నాడు. అద్దెకి తీసుకొని దాన్ని అలంకరించేశారు, మొత్తం కలర్ఫుల్గా బ్యానర్స్ కట్టారు, అలానే తోరణాలు కట్టారు. రంగులు రంగులు తోరణాలు ఉంటాయి, మనకు తెలుసు కదా, ఇట్లా ఉంటాయి. తాడు ఉండిద్ది, దానికి ఇట్లా తోరణాలు ఉంటాయి, ఇలా కడతా ఉంటారు రకరకాల రంగులు, వాటిని స్ట్రీమర్స్ అంటారు. అండ్ కలర్డ్ ల్యాంప్స్ అండ్ కలర్ కూడిన దీపాలు అనేవి పెట్టడం జరిగింది. ఫ్రమ్ ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ క్రౌడ్స్ పోర్డ్ ఇన్ టు ద షో. ఇక ఈ ఎగ్జిబిషన్కి ఏదైతే ఉందో దానికి అందరూ ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడే గుమిగూడారు. విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ ఓపెనింగ్, అండ్ ఒక వారంలోనే ఇన్ గేట్ మనీ అలోన్ దే కలెక్టెడ్ నియర్లీ 500 రూపీస్ ఆ డే. రోజుకు 500 రూపాయలు కలెక్ట్ చేశారండి, జస్ట్ ఎంట్రీ ఫీజుతోనే. ఆ గేట్లో ఎంటర్ అవ్వడానికి ముందు ఎగ్జిబిషన్కి ఓ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే చాలా స్టాల్స్ ఉంటాయి. గేటీ ల్యాండ్ ప్రొవైడ్స్ అస్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫన్ అండ్ గ్యాంబ్లింగ్ అండ్ సైడ్ షోస్. ఇక ఈ గేటీ ల్యాండ్ ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో చాలా రకాల ఆనందాలను ఇచ్చింది. గ్యాంబ్లింగ్ కూడా, అంటే జూదో ఏదైతే ఉండిందో అది, అండ్ సైడ్ షోస్, చాలా ప్రదర్శనలు అనేవి కూడా అక్కడ ఈ గేటీ ల్యాండ్లో ఇవ్వడం జరిగింది. ఫర్ ఎ కపుల్ ఆఫ్ అనాస్ ఇన్ ఈచ్ బూత్ వీ కుడ్ వాచ్ ఎనీథింగ్ ఫ్రమ్ పర్ఫార్మింగ్ ప్యారెట్స్ టు క్రాక్ మోటార్ సైక్లిస్ట్స్ లూపింగ్ ద లూప్ ఇన్ ద డోమ్ ఆఫ్ డెత్. ఇక్కడ మనకి జనరల్గా ఎగ్జిబిషన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉండడం జరిగింది. రూపాయికి 16 అనాలండి. కొన్ని అనాలు ఇచ్చేసి ఏం చూడొచ్చు, ప్యారెట్ షో చూడొచ్చు. అట్లానే సైక్లిస్టులు డోమ్ ఆఫ్ డెత్ అనేటటువంటి రౌండ్ గోళం ఉంటుందని, మన గ్లోబ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక ఇద్దరు ఏం చేస్తుంటారని మోటార్ సైక్లిస్ట్ లేదా ఒకళ్ళు లోపల తిరుగుతూ ఉంటారు. జస్ట్ చిన్న ఇదే ప్రాబ్లం అయితే చచ్చిపోతారు కూడా, అందుకే డోమ్ ఆఫ్ డెత్ అన్నారు. ఇన్ అడిషన్ టు దిస్ దేర్ వర్ లాటరీస్. లాటరీలు ఆడేవాళ్ళు. లాటరీలు అంటే ఏంటి, జస్ట్ మనం కొనుక్కుంటాం లాటరీని, కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ కనుక తగిలితే మనకి ప్రైజ్ వచ్చినట్టు. షూటింగ్ గ్యాలరీస్, ఇక గన్ను పెట్టి అక్కడ ఏంటంటే బెలూన్స్ ఉంటాయి, వాటిని కాల్చడం. వేర్ ఫర్ యాన్ అనా యూ ఆల్వేస్ టుడే ఛాన్స్ ఆఫ్ వినింగ్ 100 రూపీస్. ఈ లాటరీలు కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, ఇక్కడ ఏంటంటే కొన్ని అనాలు ఇచ్చేసి, చెప్పుకున్న రూపాయి 16 అనాలని ఇచ్చేసి ఏం చేయొచ్చు, చాలా పెద్ద అమౌంట్ గెలుచుకోవచ్చు. దేర్ వాజ్ ఎ పర్టికులర్ కార్నర్ ఆఫ్ ద షో. అయితే ఈ షోలోనే ఒక మూలన షాప్లో ఉన్నాయి, విచ్ వాజ్ ఇన్ ఎ గ్రేట్ ఫేవర్. అక్కడ చాలామంది గుమిగూడారనమాట. హియర్ ఫర్ ఎ టికెట్ కాస్టింగ్ 8 అనాస్ ఇట్స్ టుడ్ ఎ ఛాన్స్ ఆఫ్ అక్వైరింగ్ వెరైటీ ఆఫ్ ఆర్టికల్స్. 8 అనాలు గనక ఖర్చు పెడితే అక్కడ మనకి చాలా ఆర్టికల్స్ గెలవడానికి ఉన్నాయి. అంటే ఏంటి, లాటరీ లాంటిది, 8 అనాలు ఆ లాటరీ. పిన్ క్యూషన్స్ అంటే ఏంటంటే పిన్నులు పెట్టుకునేటటువంటి ఒక దిండు లాంటిది ఆకారం ఉంటుంది, దాని మీద ఏంటంటే పిన్నులు గుచ్చుకుంటారు. ఇప్పుడంటే మనం అయస్కాంతం వాడుకుంటున్నాం ఈ పిన్కి. క్యూయింగ్ మెషిన్స్, కుట్టుకూలి ఏదో చేస్తుంటారు కదా, కుట్టు మిషన్లు, అవి. కెమెరాలు అండ్ ఈవెన్ ఏ రోడ్ ఇంజిన్. ఇక్కడ వచ్చిన ఇంజిన్, రోడ్డు రోలర్ కూడా ఉందండి. రోడ్ రోలర్ ఎంత ఉంటుందో కదా, చిన్నగా నడుస్తుంది, దాని మీద ఊరికి వెళ్తే 3-4 రోజులు పట్టింది. ఆన్ వన్ ఈవినింగ్ దే డ్రూ ఏ టికెట్ నెంబర్ 1005. ఒకసారి ఏం జరిగిందంటే ఒక సాయంత్రాన వాళ్ళు ఒక టికెట్ నెంబర్ తీశారు, అది 1005. అండ్ ఐ హ్యాపెన్ టు ఓన్ ద అదర్ హాఫ్ ఆఫ్ ద టికెట్. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక టికెట్ కొన్నాం అనుకోండి, 2 ఉంటాయి, ఒకటి మనకి ఇస్తారనమాట. ఇతనికి 1005 అనేది ఉందన్నమాట ఆ టికెట్ మీద, వాళ్ళు కూడా ప్రకటించారు 1005 అనేసి. గ్లెన్సింగ్ డౌన్ ద లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ దే డిక్లేర్ దట్ ఐ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద రోడ్ ఇంజిన్. టోటల్ ఈ 1005కి ఏం వచ్చింది అంటే రోడ్ ఇంజిన్ తగిలిందండి. డోంట్ ఆస్క్ మీ హౌ ఏ రోడ్ ఇంజిన్ కేమ్ టు బి ఇంక్లూడెడ్ అమాంగ్ ద ప్రైజెస్. అదేందయ్యా ఈ ప్రైజుల్లో రోడ్ ఇంజిన్ ఇవ్వడం ఏందని నన్ను మాత్రం అడగట్టు. ఇట్స్ మోర్ దాన్ ఐ కెన్ టెల్ యూ. నేను చెప్పేది ఏంటంటే అంతకుమించి ఏం చెప్పలేను, 1005కి మాత్రం తగిలింది రోడ్ ఇంజినే. అంటే రోడ్ రోలర్ వచ్చింది నాకు లాటరీలో, ఏనుగు వచ్చింది మన తెలుగు సినిమాలో లాటరీ కనుక రాజేంద్ర ప్రసాద్ సినిమాలో, అట్లా ఈయనకి రోడ్డు రోలర్ తగిలింది. ఇదంతా మనకి ఎవరు చెప్తున్నారు, టాక్టివ్ మ్యాన్ చెప్తున్నా. ఐ లుక్ స్టన్.
ఒక్కసారిగా మైండ్ పోయింది తనకి. పీపుల్ గేదర్ అరౌండ్ అండ్ గేజ్డ్ ఎట్ మీ యాజ్ ఇఫ్ ఐ వర్ సమ్ క్యూరియస్ యానిమల్. అందరూ ఇతని వంక చూశారు. ఎట్లా చూశారు? ఒక విచిత్ర వ్యక్తిలాగా, ఒక క్యూరియస్ యానిమల్, ఓ జంతువుని చూసినట్టు చూశారు. ఫ్యాన్సీ ఎనీవన్ బికమింగ్ ద ఓనర్ ఆఫ్ రోడ్ ఇంజిన్. ఎవరైనా రోడ్డు రోలర్కి ఓనర్ కావాలనుకుంటారా? ఇష్టపడతారా? సమ్ పర్సన్స్ మట్టర్డ్ అండ్ గిగిల్. కొంతమంది చూసి ఏం చేశారు? నవ్వుకున్నారు. అరే అరే రోడ్ రోలర్ తగిలిందిరా అని. ఇట్ వాజ్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ ప్రైజ్ వన్ కుడ్ క్యారీ హోమ్ ఎట్ షార్ట్ నోటీస్. వెంటనే తీసుకెళ్ళండి అనగానే భుజాన్ని వేసుకొని వెళ్ళేటటువంటి ప్రైజ్ ఏమీ కాదది. ఐ ఆస్క్ దట్ షో మ్యాన్ ఇఫ్ హీ వుడ్ హెల్ప్ మీ టు ట్రాన్స్పోర్ట్ ఇట్. సరే, ఈ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఏదైతే పెట్టాడో అతన్ని అడిగానమాట, ప్రొప్రైటర్ని అడిగాడు. అడిగితే కొంచెం దీన్ని మా ఇంటి దాకా తీసుకెళ్ళడానికి మీరు సాయం చేస్తారా అనేసి అడిగారు. He merely pointed at notice which decreed that all winners should remove the prizes immediately on drawing and by their own effort. దాంట్లో నిబంధనలు, ఈ లాటరీ కొన్న దాంట్లో చిన్న చిన్న అక్షరాల్లో ఉంది, ఎవరికైనా లాటరీ తగిలితే ఆ లాటరీతో గెలిచినటువంటి ఏదైతే ప్రైజ్ ఉందో దాన్ని వెంటనే మీరే మీ సొంత డబ్బులతో తీసుకువెళ్లాల్సి ఉంటుంది అనేసి. హౌఎవర్ దే హ్యాడ్ టు మేక్ అన్ ఎక్సెప్షన్ ఇన్ మై కేస్. అయితే చివరికి పాపం ఇతనికి ఒక మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. దే అగ్రీడ్ టు కీప్ ద ఇంజిన్ ఆన్ జిమ్ఖానా గ్రౌండ్స్ టిల్ ది ఎండ్ ఆఫ్ దేర్ సీజన్ అండ్ దెన్ ఐ వుడ్ హ్యావ్ టు మేక్ మై ఓన్ అరేంజ్మెంట్స్ టు టేక్ ఇట్ అవుట్. మరి ఇంతకాలం ఏంటంటే అది వెంటనే మనం తీసుకెళ్లే వస్తువా? కాదు. కాకపోతే ఇతనికి ఒక మినహాయింపు ఇచ్చారు. ఏంటంటే, నువ్వు ఓకే, నో ప్రాబ్లం, ఈ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో అంతకాలం పాటు నువ్వు ఉంచేసుకోవచ్చు, ఇక్కడే పార్కింగ్ పెట్టేసుకోవచ్చు, డబ్బులేం వసూలు చేయము, కాకపోతే అయిపోగానే తీసుకెళ్ళిపోవాలి, ఈ ఎగ్జిబిషన్ ఉన్నంత టైమే నీకు ఇవ్వబడుతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. వెన్ ఐ ఆస్క్ ద షో మ్యాన్ ఇఫ్ హీ కుడ్ ఫైండ్ మీ ఏ డ్రైవర్ హీ జస్ట్ స్మైల్. సరే, ఆ ప్రొప్రైటర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను అడిగాడు అనమాట, నాకు డ్రైవర్ చూసి పెట్టయ్యా, దీన్ని తీసుకెళ్దా అంటే అతను నవ్వాడనమాట. ద ఫెలో హూ బ్రాట్ ఇట్ హియర్ హ్యాడ్ టు బి పెయిడ్ 100 rupees ఫర్ ద జాబ్ అండ్ 5 rupees a day. ఇక్కడ అసలు ఈ ఏదైతే రోడ్ రోల్ను పట్టుకొచ్చాడో అతనికి ఆ ఉద్యోగానికి 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందంట. అలానే రోజుకి 5 రూపాయలు చొప్పున అట్లా ఇవ్వడం అనేది ఇవ్వాల్సి వచ్చింది. 100 రూపాయలు నేను తీసుకురావాలంటే 100 రూపాయలు పడుతుంది. అంతేకాదు, ఎన్ని రోజులు పట్టిద్దో నాకు తెలియదు దీన్ని ఇక్కడ తేవడానికి, ప్రతిరోజు కూడా 5 రూపాయలు ఇవ్వాలి. ఐ సెంట్ హిమ్ అవే అండ్ మేడ్ అప్ మై మైండ్ దాట్ ఇఫ్ నో వన్ వాజ్ గోయింగ్ టు డ్రా ఇట్ ఐ వుడ్ జస్ట్ లీవ్ ఇట్ టు ఇట్స్ ఫేట్. సరే, ఎవ్వరు గనక దాన్ని తీసుకొచ్చి తోలుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టలేదు అనుకో, అక్కడే వదిలేస్తా. ఐ గాట్ ఇట్ డౌన్ జస్ట్ యాజ్ ఎ నావెల్టీ ఫర్ ద షో. ఏంటంటే ఇది ఇక్కడే ఉండిద్ది, కొత్తగా ఏదో ఉండిద్లే అనేసి అనుకున్నాడు. దీన్ని ఏంటంటే మామూలుగా ఏమనుకున్నాడంటే, దీని రోడ్ రోలరు ఈ ఎగ్జిబిషన్కి ఒక వింతగా ఉంది అట్లా అనుకున్నాడు. గాడ్, వాట్ ఏ బాదర్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్. కానీ ఎంత విసిగిచ్చిందంటే, ఇది మామూలుగా విసిగిచ్చలేదు ఈ రోడ్ రోలర్ అనేది. కాంట్ ఐ సెల్ ఇట్ టు సమ్ మున్సిపాలిటీ ఐ ఆస్క్ ఇన్నోసెంట్లీ. వెంటనే అతనితో అన్నాడు అనమాట, ఈ మన మున్సిపాలిటీ ఉంది కదా, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, ఈ రోడ్ రోల్ని వాళ్ళకి అమ్మేయచ్చు కదా మనం అన్నాడు. ఈ బర్స్ట్ ఇంటూ ఏ లాఫ్. ఆ ఓనర్ అయితే ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టాడు, పక్కన నవ్వాడు అనమాట. యాజ్ ఎ షో మ్యాన్ ఐ హ్యావ్ ఎనఫ్ ట్రబుల్స్ విత్ ద మున్సిపల్ పీపుల్. అయ్యా, ఇక్కడ ఈ జిమ్ఖానా గ్రౌండ్స్లో పెట్టడానికి మున్సిపాలిటీ వాళ్ళు నన్ను చాలా వేధించారు, ఇంకా నేను వాళ్ళతో పెట్టుకోననేసి ఆ షో మ్యాన్ అయితే చెప్పడం జరిగింది. ఐ వుడ్ రేదర్ కీప్ అవుట్ ఆఫ్ ది వే. అసలు వాళ్ళు ఇటు వస్తున్నారంటే నేను పక్క నుంచి వెళ్ళిపోతాను, అంతలా నన్ను విసిగించారు కాబట్టి నేను వాళ్ళతో ఇక డీల్ చేయను. మై ఫ్రెండ్స్ అండ్ విల్ విషర్స్ పోర్డ్ ఇన్ టు కంగ్రాచులేట్ మీ ఆన్ మై లేటెస్ట్ ఎక్విజిషన్. ఈ రోడ్ రోలరు లాటరీలో తగిన శుభ సందర్భాన బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి అభినందిస్తున్నారు. నో వన్ న్యూ ప్రిసైజ్లీ హౌ మచ్ ఏ రోడ్ ఇంజిన్ వుడ్ ఫెచ్. అందరూ కూడా అడుగుతున్నాడా, కంగ్రాట్స్ అంటే ఎంత వచ్చింది అంటారని అడుగుతున్నాడు ఇతను. ఎవరేం సమాధానాలు చెప్పట్లా. ఆల్ ద సేమ్ దే ఫెల్ దట్ దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్. కాకపోతే వాళ్ళు చెప్తున్నాడు, చాలా డబ్బు వచ్చిద్దయా నీకు, అసలు రోడ్డు రోలరు అదేమన్నా చిన్న మోటార్ సైకిలా కాదు, రోడ్డు రోలరు చాలా వచ్చిద్ది. ఈవెన్ ఇఫ్ యూ సెల్ ఇట్ యాజ్ ఎ స్క్రాప్ ఐరన్ యూ కెన్ మేక్ ఎ ఫ్యూ థౌజండ్స్. అసలు దాన్ని తుక్కు కింద అమ్మేసినా కానీ
నీకు కొన్ని వేల రూపాయలు వస్తాయి. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డిక్లేర్, కొంతమంది చెప్పారనమాట ఫ్రెండ్స్. ఎవ్రీడే ఐ మేడ్ ఏ ట్రిప్ టు జిమ్ఖానా గ్రౌండ్స్ టు హ్యావ్ ఏ లుక్ ఎట్ మై ఇంజిన్. వెళ్ళిపోయి ఇంజిన్ పక్క చూసుకుంటా ఉండాలన్నమాట. ఇంజిన్ని అట్లా ఆ రోడ్ రోలర్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటా వస్తూ ఉండేవాడు ఈ ఎగ్జిబిషన్ జరుగుతున్న సమయాల్లో. ఐ గ్రూ వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్. అసలు ఇది ఇప్పుడు మామూలు విషయం కాదు. నా దగ్గర ఏముంది, రోడ్ రోలర్ అనేది ఉంది. చాలా ఇష్టం ఏర్పడింది ఈ రోడ్ రోలర్తో ఈ వ్యక్తికి. ఐ లవ్డ్ ఇట్ షైనింగ్ బ్రాస్ పార్ట్స్. ఇత్తడి పార్ట్స్ ఉన్నాయి దీనికి, అవన్నీ కూడా బాగా మెరుస్తున్నాయి. ఐ స్టుడ్ నియర్ ఇట్ అండ్ ప్యాటెడ్ ఇట్. దాని పక్కన నించొని అట్లా భుజం తడుతూ ఉండే, అబ్బా ఏముంది బాగుంది అనేసి అట్లా చాలా ముద్దుగా మురిపెంగా దాన్ని టచ్ చేసుకుంటూ చూసుకునేవాడు. హోవర్డ్ అబౌట్ ఇట్, దాన్ని ఎక్కేవాడు. అండ్ రిటర్న్ హోమ్ ఎవ్రీడే ఓన్లీ అట్ ద క్లోజ్ ఆఫ్ షో. అండ్ ఆ ఎగ్జిబిషన్ పూర్తవగానే ఇతను దాన్ని చూసుకొని దాని మీద ఎక్కి అసలు దాంతో ఒక బంధం ఏర్పడింది. ఇంకా ఆ షో అయిపోగానే నైట్ 11, 12 అయినా ఇంటికి వచ్చేసేవాడు. ఐ వాజ్ ఎ పూర్ మ్యాన్. నేను ఒక పేదోడిని. ఐ థాట్ దట్ ఆఫ్టర్ ఆల్ మై ట్రబుల్స్ ఫర్ కమింగ్ టు అన్ ఎండ్. ఈ రోడ్ రోలర్ వల్ల తనకున్నటువంటి ప్రతి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది అనుకున్నాడు. హౌ ఇగ్నోరెంట్ వీఆర్. కానీ ఎంత బుద్ధి లేని వాళ్ళం అంటే, హౌ లిటిల్ డిడ్ ఐ గెస్ దట్ మై ట్రబుల్స్ హ్యాస్ జస్ట్ బిగన్. కానీ అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే అసలైన కష్టాలన్నీ ఇప్పుడే మొదలైనవి. వెన్ ద షో మ్యాన్ టుక్ డౌన్ హిస్ బూట్స్ అండ్ ప్యాక్డ్ అప్. అయితే తర్వాత ఏం జరిగింది, ఈ ఎగ్జిబిషన్ ఎవరైతే కండక్ట్ చేశారో ఆ ఓనర్ ఏం చేశాడు, మొత్తం సర్దుకున్నాడు. ఐ రిసీవ్డ్ ఎ నోటీస్ ఫ్రమ్ మున్సిపాలిటీ టు అటెండ్ టు మై రోడ్ ఇంజిన్. ఇక మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే ఓ నోటీస్ పంపించారు. నోటీస్ పంపించి నీ రోడ్ ఇంజిన్, రోడ్ రోలర్ ఇక్కడ నుంచి తీసేయాలి అంటే ఇది వీళ్ళు వెళ్ళిపోయారు. అంతా సర్దేసుకున్నారు, మొత్తం అయిపోయింది. అంతా సర్దుకొని వెళ్ళిపోయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. వెన్ ఐ వెంట్ దేర్ నెక్స్ట్ డే ఇట్ లుక్ ఫార్లర్న్ విత్ నో వన్ అబౌట్. అక్కడ వెళ్తే అందరూ దాన్ని వదిలేసినట్టుగా, ఒంటరైనట్టుగా, ఏదో అనాథ అయిపోయినట్టుగా ఫీలింగ్ వచ్చింది రోడ్ రోలర్ని చూసి ఈ వ్యక్తికి, టాక్టివ్ మ్యాన్కి. ద గ్రౌండ్ వాజ్ లిటర్డ్ విత్ టాన్ స్ట్రీమర్స్ అండ్ పేపర్ డెకరేషన్స్. అండ్ ఆ గ్రౌండ్ మొత్తం ఏమున్నాయి, చినిగిపోయినటువంటి తోరణాలు, అంతా కాగితాలు, అవన్నీ ఏవైతే డెకరేషన్స్ ఉన్నాయో అవన్నీ పడిపోయి ఉన్నాయి. ద షో మ్యాన్ హ్యాడ్ మూవ్ ఆన్. అండ్ ఎవరైతే ఆ ప్రొపరేటర్, ఓనర్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ ఉన్నాడో వెళ్ళిపోయాడు. లీవింగ్ ద ఇంజిన్ వేర్ ఇట్ స్టూడ్. ఎక్కడ ఇంజిన్ రోడ్ రోలర్ ఉందో అది అక్కడే ఉంది, ఏం కదల్చలా. ఎందుకని 100 రూపాయలు ఖర్చు అయింది, రోజుకి 5 రూపాయలు ఇవ్వాలి. ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ సేఫ్ ఎనీవేర్. రోడ్ రోలర్ అనేది ఎక్కడున్నా సేఫే. ఎందుకని, ఎవడు పట్టుకొని వెళ్ళలేడు, ఎవడు తోసుకొని వెళ్ళలేడు, కాబట్టి రోడ్ రోలర్ అనేది ఎక్కడున్నా సేఫే అని అనుకున్నాడు. ఐ లెఫ్ట్ ఇట్ అలోన్ ఫర్ ఎ ఫ్యూ డేస్. అక్కడే కొన్నాళ్ళు వదిలిపెట్టాడు, నాట్ నోయింగ్ వాట్ టు డూ విత్. ఏం చేయాలో తెలీదు. ఐ రిసీవ్డ్ ఏ నోటీస్ ఫ్రమ్ మున్సిపాలిటీ ఆర్డరింగ్ దట్ ఇంజిన్ షుడ్ at once be removed from the ground, as otherwise they would charge rent for the occupation of the Gymkhana grounds. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈ టాక్టివ్ మ్యాన్ ఎవరైతే ఈ కథ చెప్తారో అదని నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చేసి ఏం చెప్పారంటే, రోజుకి మేము ఇంత వసూలు చేస్తాం, నువ్వు వెంటనే దీన్ని రిమూవ్ చేయాలి అనేసి చెప్పారు. ఆఫ్టర్ డీప్ థాట్ ఐ కన్సెంట్ టు పే ద రెంట్. అయితే చాలా బాగా ఆలోచించి దీన్ని తోలడానికి డ్రైవర్ లేడు, ఎలా తోలాలో తెలియదు, కాబట్టి దీనికి ఇంకా రెంట్ ఇవ్వడానికే సిద్ధపడిపోయాడు. అండ్ ఐ పేడ్ 10 రూపీస్ a month ఫర్ నెక్స్ట్ 3 months. మిగతా 3 నెలల పాటు ఉంచాడు. నెలకి 10 రూపాయలు చొప్పున అతను ఇవ్వడం జరిగింది. డియర్ సర్స్, ఐ వాజ్ ఎ పూర్ మ్యాన్. నేను పేదవాడినయ్యా. ఈవెన్ ద హౌస్ విచ్ ఐ అండ్ మై వైఫ్ ఆక్యుపైడ్ కాస్ట్ మీ ఓన్లీ 4 రూపీస్ a month. నేను నా భార్య ఉండే ఇల్లు అద్దె ఎంతో తెలుసా, 4 రూపాయలు. కానీ దీనికి రోడ్ రోలర్కి నేను కడుతున్నది నెలకి 10 రూపాయలయ్యా. అండ్ ఫ్యాన్సీ మై పేయింగ్ 10 రూపీస్ a month ఫర్ ద రోడ్ ఇంజిన్. అదేమన్నా నాకేమైనా ఆనందమా? ఇట్ కట్ ఇన్ టు మై స్లెండర్ బడ్జెట్ అండ్ ఐ హ్యాడ్ టు ప్లెడ్జ్ ఎ జ్యువెల్ ఆర్ టూ బిలాంగింగ్ టు మై వైఫ్. ఎంతంటే నాకు వచ్చే ఆదాయంలో నుంచి మొత్తం దీనికి ఎక్కువగా పోతుంది. ఇంకా మా ఆవిడ యొక్క బంగారు నగలు 1, 2 నేను కుదో పెట్టాల్సి వచ్చింది. అండ్ ఎవ్రీడే మై వైఫ్ వాజ్ ఆస్కింగ్ మీ వాట్ I propose to do with this terrible property of mine. This terrible property of mine. ఈ టెరిబుల్ ప్రాపర్టీ ఏంటని అడుగుతారు. ఏంటి ఈ టెరిబుల్ ప్రాపర్టీ అంటే రోడ్ ఇంజిన్ లేదా రోడ్ రోలర్ ఆఫ్ మైన్. అండ్ ఐ హ్యాడ్ నో ఆన్సర్ టు గివ్ హర్. ఏం చేయబోతున్నావు, ఏం అమ్మబోతున్నావా, ఏం చేయబోతున్నావు అని అడుగుతాయి. ఎందుకంటే ఆ నగలు పోతున్నాయి ఒక్కొక్కటి.
కాబట్టి రోజు ఇదే చర్చ జరుగుతుంది. ఈ టేబుల్ ప్రాపర్టీని ఏం చేయబోతున్నావు అనేది ఆ ప్రశ్న. ఐ వెంట్ అప్ డౌన్ ద టౌన్ ఆఫరింగ్ ఫర్ సేల్ టు ఆల్ అండ్ సన్రీ. కనబడిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు అనమాట. దీన్ని సేల్ పెట్టాలనుకున్న ఎవరైనా కొనేవాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఆల్ అండ్ సన్రీ అంటే ఎవ్రీ వన్ అని, కనబడిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు. సమ్ వన్ సజెస్టెడ్ దట్ సెక్రటరీ ఆఫ్ లోకల్ కాస్మోపాలిటన్ క్లబ్ మైట్ బీ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. కొంతమంది ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక సెక్రటరీ ఉన్నాడు, లోకల్ కాస్మోపాలిటన్ క్లబ్ ఒకటి ఉంది, ఆయన ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు, ఒకసారి అడిగి చూడు అనే సలహా ఇచ్చారు. వెన్ ఐ అప్రోచ్ హిమ్ హీ లాఫ్ట్ అండ్ ఆస్క్డ్ వాట్ హీ షుడ్ విత్ ఏ రోడ్ ఇంజిన్. సరే ఆయన అడిగితే ఆ సెక్రటరీ ఏం చేశాడంటే నవ్వాడు. రోడ్ రోలర్తో నేనేం చేసుకోనయ్యా అనేసి. ఐ విల్ డిస్పోజ్ ఆఫ్ ఇట్ ఎట్ కన్సెషన్ ఫర్ యూ. అవసరమైతే అసలు చాలా తక్కువకి ఇస్తానండి, అది తీసేసుకోండి. యూ హ్యావ్ ఏ టెన్నిస్ కోర్ట్ టు బి రోల్డ్ ఎవ్రీ మార్నింగ్. మీకు టెన్నిస్ కోర్ట్ ఉంది కదా, దాన్ని మీరు ఏం చేస్తారు, రోజు కూడా దాన్ని చక్కగా రోడ్ రోలర్ని నడిపించుకోండి, దాని మీద చక్కగా ఏమైంది బాగుంటుంది. ఐ బిగాన్ అండ్ ఈవెన్ బిఫోర్ ఐ సా హిమ్ స్మైల్. ఇతను ఈ విధంగా చెప్తుంటే అతను నవ్వుకోవడం స్టార్ట్ చేశాడు. ఐ న్యూ ఇట్ వాజ్ ఎ స్టూపిడ్ థింగ్ టు సే. ఇక అనుకున్నాడు, అరే నేనేం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లా, టెన్నిస్ కోర్ట్ ఉంటే రోజు ఇది చేసుకోవడం అయింది. ఆయన నవ్వులో ఈయన పిచ్చితనం, అమాయకత్వం అన్నీ బయటపడినాయి. స్టూపిడ్ థింగ్. నెక్స్ట్ సమ్ వన్ సజెస్టెడ్ సీ ద మున్సిపల్ చైర్మన్. ఇంకొంతమంది ఏం చెప్పారంటే, మున్సిపల్ చైర్మన్ని కలవకపోయావా, హీ మే బై ఇట్ ఫర్ మున్సిపాలిటీకి చాలా పనులు ఉంటాయి కదా, కాబట్టి ఆయన కొంటాడేమో. విత్ గ్రేట్ రెప్యుటేషన్ ఐ వెంట్ టు మున్సిపల్ ఆఫీస్ వన్ డే. ఇంకా చాలా ధైర్యం తెచ్చుకొని కూడగట్టుకొని ఇతను ఏం చేశాడంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఐ బటన్డ్ అప్ మై కోట్ యాజ్ ఐ ఎంటర్ చైర్మన్స్ రూమ్ అండ్ మెన్షన్ మై బిజినెస్. ఇక ఇతను వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పై గుండి అనేది జాగ్రత్తగా పెట్టేసుకొని జాగ్రత్తగా వెళ్ళి చైర్మన్ రూమ్కి వెళ్ళిపోయి తాను ఏ పని మీద వచ్చాడో చెప్పడం అయితే జరిగింది. ఐ వాజ్ ప్రిపేర్డ్ టు గివ్ అవే ద ఇంజన్ అట్ గ్రేట్ కన్సెషన్. మున్సిపాలిటీకి కాబట్టి నేను చాలా తక్కువకి ఇస్తానండి. ఐ స్టార్టెడ్ ఎ గ్రేట్ హెరాంగ్. ఇక ఏంటంటే ఒక పెద్ద ప్రసంగమే స్టార్ట్ చేసేసాడు. ఆన్ మున్సిపల్ డ్యూటీస్, ద రిజిమ్ ఆఫ్ దిస్ చైర్మన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడింగ్ ఏ రోడ్ రోలర్. బట్ బిఫోర్ ఐ వాజ్ డన్ విత్ హిమ్ ఐ న్యూ దేర్ వాజ్ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ మై సెల్లింగ్ ఇట్ టు సమ్ చైల్డ్ ఆన్ రోడ్ సైడ్ ఫర్ ప్లేయింగ్ విత్. కాబట్టి ఇతను ఏంటంటే అసలు మున్సిపాలిటీకి చాలా పనులు ఉంటాయండి, మున్సిపాలిటీకి ఇలాంటి విధులు ఉంటాయండి, చాలా ఉపయోగపడిద్దండి, చాలా తక్కువ డిస్కౌంట్లో ఇచ్చేస్తానండి అనేసి ఇతను మాట్లాడుతున్నాడు. ఆయన హావభావాల్లో మొత్తం తెలిసిపోయింది. ఈయనకి అమ్మడం కన్నా ఒక చిన్న పిల్లోడికి అరే నువ్వు ఆడుకోవచ్చురా అని అమ్మేయడం చాలా సులభంగా అనిపించింది. ఎందుకంటే ఈయన వినేటట్లేడు అండ్ ఇతనికి రెస్పాండ్ అయ్యే విధంగా ఏమాత్రం కూడా లేదు. ఐ వాజ్ మేకింగ్ మై సెల్ఫ్ ఏ బ్యాంక్రప్ట్ మెయింటైనింగ్ దిస్ ఇంజిన్ ఇన్ జిమ్ఖానా గ్రౌండ్స్. ఇక జిమ్ఖానా గ్రౌండ్స్లో గనక ఇంజిన్ ఉంటే ఇతను దివాలా తీయడం గ్యారంటీ, ఊరు విడిచిపెట్టి పారిపోవడం కూడా గ్యారంటీ. ఐ రియల్లీ హోప్ సమ్ డే దేర్ వుడ్ కమ్ మై వే ఏ లంప్ సమ్ అండ్ మేక్ అమెండ్స్ ఫర్ ఆల్ దిస్ డెఫిసిట్ అండ్ సఫరింగ్. ఇతను ఏమనుకున్నాడంటే ఎట్లయినా సరే ఈ రోడ్ రోలను అమ్మేస్తే ఇప్పుడు దాకా ఏదైతే పెట్టాడో అప్పులు చేశాడో మొత్తానికి సెటిల్ అయిపోతుంది, ఏదైతే ఖర్చు పెట్టాడో మొత్తం సెటిల్ అయిపోతుంది, ఏదైతే కష్టపడ్డాడో దానికి తగ్గ ఫలితం వస్తుంది అనేసి అనుకుంటున్నాడు. ఫ్రెష్ కాంప్లికేషన్స్ అరోజ్ వెన్ ఏ క్యాటిల్ షో కేమ్ ఇన్ ద ఆఫింగ్. ఇక కేమ్ ఇన్ ద ఆఫింగ్ అంటే స్టార్ట్ అవబోతుంది, రాబోయేటటువంటి ఏదైతే పశువుల సంత, దాంతో ఇతనికి చాలా కష్టాలు అనేవి రాబోతున్నాయి. ఇట్ వాస్ టు బి హెల్డ్ ఆన్ ద గ్రౌండ్స్. ఈ జిమ్ఖానా గ్రౌండ్స్లో నెక్స్ట్ ఈ పశువుల షో అనేది జరుగుతుంది. క్యాటిల్ షో సంత కాదు కానీ పశువుల్ని ప్రదర్శన అనమాట, పశువుల ప్రదర్శన అనేది జరుగుతుంది. అది కూడా జిమ్ఖానా గ్రౌండ్స్లో జరుగుతుంది. ఆ జిమ్ఖానా గ్రౌండ్స్లోని ఇతని యొక్క రోడ్ ఇంజిన్ లేదా రోడ్ రోలర్ అనేది ఉంది. ఇట్ వాజ్ టు బి హెల్డ్ ఆన్ ద గ్రౌండ్స్. ఐ వాజ్ గివెన్ 24 hours ఫర్ గెట్టింగ్ ద థింగ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. ఓకే, 24 గంటలు సమయం ఇచ్చారు ఈ రోడ్ రోలర్ని తీసి వేరే చోట పెట్టుకోండి అనేసి. ద షో వాజ్ ఓపెనింగ్ ఇన్ అ వీక్ అండ్ ద అడ్వాన్స్ పార్టీ వాజ్ అరైవింగ్ అండ్ ఇన్సిస్టెడ్ అపాన్ హ్యావింగ్ ద ఇంజిన్ అవుట్ ఆఫ్ ద వే. ఇక షో అనేది స్టార్ట్ అవుతుంది, పశువుల ప్రదర్శన అనేది ఒక వారంలో. ఇక ఆ పార్టీ కూడా ముందే వచ్చేసింది, ఏదైతే ఈ పశువుల ప్రదర్శన పెట్టాలనుకున్న వాళ్ళు.
దాంతో ఇతని మీద ఒత్తిడి అనేది పెరిగిపోయింది. ఎట్లయినా సరే ఇంజిన్ని నువ్వు తీసేయాలి. ఐ బికెమ్ డెస్పరేట్. ఇక ఏం చేయాలో తెలియట్లేదు. ఇతనికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. There was not a single person for 50 miles around who knew anything about the road engine. అసలు ఈ రోడ్ ఇంజిన్ గురించి ఎలా నడపాలో ఏం చేయాలో ఒక 50 మైళ్ళ వరకు ఇతనున్న ప్రాంతంలోని 50 మైళ్ళ వరకు ఎవ్వరికీ తెలియదు. ఐ బెగ్డ్ అండ్ క్రింజ్డ్ ఎవ్రీ పాసింగ్ బస్ డ్రైవర్ టు హెల్ప్ మీ. ఇతను ఏం చేశాడంటే బస్సులు వెళ్తా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నాడు. అయ్యా రోడ్ ఇంజిన్ ఉంది, దాన్ని ఎట్లాగైనా సరే కొంచెం తరలించాలి, మీరు సహాయం చేయండి అనేసి ఎంతో బతిమలాడుకున్నాడు. బట్ వితౌట్ యూస్. కానీ ఎలాంటి లాభం అయితే లేదు. I even approached and station master to put in a word with the male engine driver. అయితే మెయిల్ ఇంజిన్ డ్రైవర్ అంటే ఈ స్టేషన్ మాస్టర్ ట్రైన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఆ డ్రైవర్లను కూడా మొత్తుకున్నాడు అనమాట. బట్ ద ఇంజిన్ డ్రైవర్ పాయింటెడ్ దట్ హీ హ్యాడ్ హిజ్ ఓన్ లోకోమోటివ్ టు మైండ్ and could not think of jumping off at wayside station for anybody's sake. కాబట్టి ఎక్కడైనా ట్రైన్లు మీ స్టేషన్లో ఆగుతాయి కాబట్టి దయచేసి ఆ డ్రైవర్ని గనక కొంచెం బ్రతిమిలాడండి, ఈ రోడ్ ఇంజన్ని తరలిస్తే కొంచెం బాగుంటుంది, నా కోసం ఈ సాయం చేయండి అనేసి స్టేషన్ మాస్టర్ని బతిమిలాడుకోవడం జరిగింది. అయితే ఈ ఇంజిన్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ట్రైన్ని నడిపే వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఈ ట్రైన్ ఉంటుంది, మాకు సరిపోతుంది, దానికోసం ఇక్కడ ఆపి మళ్ళీ దిగి నీ దగ్గరకు వచ్చి అవి చేసేంత సమయం అనేది వీళ్ళకు ఉండదు, కాబట్టి మేము చేయలేమని వాళ్ళు చేతులు ఎత్తేశారు. మీన్ వైల్ ద మున్సిపాలిటీ వాజ్ ప్రెస్సింగ్ మీ టు క్లియర్ అవుట్. అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఏమో అస్సలు ఒప్పుకోట్లా, ఎప్పుడు తీవా. ఐ థాట్ ఇట్ ఓవర్. చాలా బాగా ఆలోచించాడు, ఇక లాభం లేదనుకున్నాడు. ఐ సా ద ప్రీస్ట్ ఆఫ్ లోకల్ టెంపుల్ అండ్ మేనేజ్ టు గెయిన్ హీ సింపతి. ఇక లాభం లేక గుడి ఉంటుంది కదా, గుడి పూజారి గారిని ఆయన దగ్గరికి వెళ్ళడం, మొత్తానికి సింపతి గెయిన్ చేశాడు. ఎందుకు గుడి దగ్గరికి వెళ్ళడం, పూజారి గారి సింపతి గెయిన్ చేయడం అంటే, హీ ఆఫర్డ్ మీ ద సర్వీసెస్ ఆఫ్ హిస్ టెంపుల్ ఎలిఫెంట్. అది ప్రతి గుడికి ఒక ఏనుగు ఉండేది, పెద్ద పెద్ద పనులు ఏమైనా ఎత్తాల్సి ఉంటే ఆ గుడికి సంబంధించిన ఏనుగు అనేది సహాయం చేసేది. I also engaged 50 coolies to push the engine from behind. అయితే 50 మంది కూలీలను కూడా పెట్టుకున్నాడు. ఎందుకని, ఈ రోడ్ ఇంజిన్ని వెనక నుంచి నెడతా ఉంటారు, ముందు నుంచి ఏనుగు లాగుతూ ఉంటుంది. యూ మే బి షూర్ దిస్ డ్రెయిన్ ఆల్ మై రిసోర్సెస్. తన దగ్గరున్న డబ్బులు మొత్తాన్ని లాగిపడేసింది ఈ రోడ్ ఇంజిన్ని తరలించే ప్రక్రియలో. ద కూలీస్ వాంటెడ్ 8 అనాస్ పర్ హెడ్. కూలీలకేమో 8 అనాలు కావాలంటే, 8 అనాలంటే ₹1 సమానం, రూపాయికి 16 అనాలు. అండ్ ద టెంపుల్ ఎలిఫెంట్ కాస్ట్ మీ 7 రూపీస్ అ డే. అండ్ టెంపుల్ ఎలిఫెంట్కి రోజుకి ₹7 ఇవ్వాలి. అండ్ ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ ఆన్ ఫీడ్. అలానే తిండి, దాన్ని తినిపిదానికి కూడా భోజనం పెట్టాలా, ఓ పూట 1 ఫీడ్. మై ప్లాన్ వాజ్ టు టేక్ ద ఇంజిన్ అవుట్ ఆఫ్ ద జిమ్ఖానా అండ్ దెన్ డౌన్ ద రోడ్ టు ఫీల్ హాఫ్ ఏ ఫర్లాంగ్ ఆఫ్. కాబట్టి హాఫ్ ఫర్లాంగ్ దూరం ఉన్నటువంటి ఒక పొలం ఉంది, ఆ పొలంలో పెట్టాలని అనమాట. ద ఫీల్డ్ వాజ్ ఓన్డ్ బై ఎ ఫ్రెండ్. తన స్నేహితునికి ఒక పొలం ఉంది, ఆ స్థలంలో పెట్టించాలని. హీ వుడ్ నాట్ మైండ్ ఇఫ్ ఐ కెప్ ద ఇంజిన్ దేర్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. కొన్ని నెలల పాటు అక్కడ పెట్టేసినా ప్రాబ్లం లేదు. వెన్ ఐ కుడ్ గో టు మద్రాస్ అండ్ ఫైండ్ ఎ కస్టమర్ ఫర్ ఇట్. ఆ టైంలోగా మద్రాస్కి వెళ్ళిపోయి ఒక కస్టమర్ని, అంటే దీన్ని కొనండ్రా బాబు అని అక్కడ మొత్తుకొని దీన్ని ఎలాగైనా అమ్మేయాల, మంచి డబ్బులు వస్తాయి, అది అతని ఉద్దేశం. ఐ ఆల్సో టుక్ ఇన్ టు సర్వీస్ వన్ జోసెఫ్, ఏ డిస్మిస్డ్ బస్ డ్రైవర్, హూ సెడ్ దట్ ఆల్దో హీ న్యూ నథింగ్ ఆఫ్ రోడ్ రోలర్స్ హీ కుడ్ నెవర్ ద లెస్ స్టీర్ వన్ ఇఫ్ ఇట్ వాస్ సమ్ హౌ కెప్ట్ ఇన్ మోషన్. అయితే ఒక బస్సు డ్రైవర్ దొరికాడు. ఈ బస్సు డ్రైవర్ని ఏంటంటే సర్వీస్లో నుంచి తీసేశారు, డిస్మిస్ చేశారు ఈ బస్ డ్రైవర్ని. ఇతను ఏం చెప్పాడంటే, అది మూవ్ అయితే చాలు, దాన్ని మూవ్ చేయడం నాకు తెలియదు, కానీ అది మూవ్ అయితే ఏం చేస్తా, స్టీరింగ్ పట్టుకొని దాన్ని నేను నడుపుతాను, ప్రాబ్లం ఏం లేదని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ముందు ఏనుగు లాగుతూ ఉంటుంది, స్టీరింగ్ దగ్గర జోసెఫ్ ఉంటాడు, వెనక 50 మంది కూలీలు నెడతా ఉంటారు, ఇతను రోడ్డుని తిప్పుతూ ఉంటాడు అనమాట, రోడ్డు సరిగ్గా వెళ్ళేటట్టు జోసెఫ్. ఇట్ వాజ్ ఎ ఫైన్ సైట్. అసలు అందరికి చాలా బాగుంది, అందరు చూస్తున్నారు. ద టెంపుల్ ఎలిఫెంట్ yoked to the engine by means of stout ropes
విత్ 50 డిటర్మైన్డ్ మెన్ పుషింగ్ ఇట్ ఫ్రమ్ బిహైండ్. ఇక బలమైన తాళ్ళు కట్టారు, ఏనుగు ముందుకు లాక్కుంటా వెళ్తుంది, 50 మంది తోస్తున్నారు. అండ్ మై ఫ్రెండ్ జోసెఫ్ సిట్టింగ్ ఇన్ ద డ్రైవింగ్ సీట్. ఇక జోసెఫ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు, చక్కగా దాన్ని ఏం చేస్తున్నాడు, హ్యాండిల్ చేస్తున్నాడు. ఏ హ్యూజ్ క్రౌడ్ స్టూడ్ అరౌండ్ అండ్ వాచింగ్ ఇన్ గ్రేట్ గ్లీ. అసలు చాలా ఉత్సాహంతో ఎప్పుడు చూడండి చూస్తున్నారు కాబట్టి అందరు కూడా గుమిగూడి చూస్తున్నారు ఈ మొత్తాన్ని. ద ఇంజిన్ బిగాన్ టు మూవ్. రోడ్ రోలరు మూవ్ అయింది. ఇట్ సీమ్ టు మీ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఇది తన జీవితంలో గొప్ప మూమెంట్ అనమాట. వెన్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ జిమ్ఖానా అండ్ రీచ్ రోడ్ ఇట్ బిగాన్ టు బిహేవ్ ఇన్ ఏ స్ట్రేంజ్ మేనర్. జిమ్ఖానాలో ఉన్నంత వరకు ఏదైతే గ్రౌండ్ ఉన్నంత వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో ఇది కొంత విచిత్రంగా కదలడం మొదలుపెట్టింది రోడ్ రోలర్. Instead of going straight down the road, it showed a tendency to wobble and move zigzag. ఇక రోడ్డు మీదకి వచ్చేసరికి ఏం జరిగింది అంటే, గ్రౌండ్ అంటే కొంచెం ప్లెయిన్గా ఉంటుంది, కానీ ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో ఓ రకంగా వంగిపోయినట్టుగా జిగ్జాగులుగా, అంటే అడ్డదిడ్డంగా నడవడం. అంటే ఇతను స్టీరింగ్ చేసేవాడో లేకపోతే లాగే ఏనుగో మొత్తానికి ఏంటంటే వంగి పడిపోయేటట్టుగా ఆ విధంగా జిగ్జాగులుగా నడవడం. రోడ్డు సరిగా ఉండదు కాబట్టి అటు ఇటు కదలడం, ఈ విధంగా జరుగుతుంది. ద ఎలిఫెంట్ డ్రాగ్డ్ ఇట్ వన్ వే. ఎలిఫెంట్ వచ్చి ఏనుగు వచ్చేసి ఒక పక్కకు లాగుతుంటే జోసెఫ్ టర్న్ ద వీల్ ఫర్ ఆల్ హీ వాజ్ వర్త్ వితౌట్ ఎనీ ఐడియా ఆఫ్ వేర్ హీ వాజ్ గోయింగ్. అసలు ఈ జోసెఫ్ అనే అతను ఎటు తిప్పుతున్నాడో తెలియట్లేదు, ఎటు వెళ్తున్నాడో అతనికి అర్థం కాకనో మొత్తానికి ఏం తెలియదు. అండ్ 50 men behind it clung to it in every possible manner and pushed it just where they liked. 50 మంది ఇష్టం వచ్చినట్టు నెడుతున్నారు, ఎటెళ్ళాలి నెడుతున్నారు, ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. మొత్తానికే ఏనుగు ఎటు వెళ్తుందో తెలియదు, జోసెఫ్ ఎటు తిప్పుతున్నాడో తెలియదు, 50 మంది నెడుతున్నారంతే, ఎటు నెడుతున్నారో కూడా తెలియదు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ కన్ఫ్యూజ్ డ్రాగింగ్ ద ఇంజిన్ ran straight into opposite compound wall and reduced a good length of it to powder. ఇక అలా వెళ్ళే క్రమంలో రోడ్డు స్ట్రైట్గా ఉంది, తిప్పాలి. ఎట్లా తిప్పాలి? రోడ్డు స్ట్రైట్గా ఉంది, ఇప్పుడు ఒక టర్న్ తీసుకోవాలి. టర్న్ తీసుకోవడం కుదరక ఏమైంది అంటే డైరెక్ట్గా కాంపౌండ్ వాల్ని గుద్దేశారు. అండ్ ఈ రోడ్డు రోలర్ గుద్దిన పార్ట్ మొత్తం కూడా పిండి అయిపోయింది. అట్ దిస్ ద క్రౌడ్ లెట్ అవుట్ ఏ జాయ్ సెల్. ఎప్పుడైతే గుద్దిందో ఇక జనాలంతా కూడా చక్కగా ఆనందంగా కేకలేయడం మొదలుపెట్టారు. ఎలిఫెంట్ డిస్లైకింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద క్రౌడ్ ట్రంపెటెడ్ లౌడ్లీ. అండ్ ఏనుగు వచ్చేసి పెద్దగా గీంకరించింది. స్ట్రెయిన్డ్ అండ్ స్నాప్డ్ రోప్స్ అండ్ కిక్ డౌన్ ఫర్ ద లెంత్ ఆఫ్ ద వాల్. ఏనుగుకి ఇదంతా నచ్చల. మొత్తానికి ఆ గోడని ఇది గుద్దేయడం, జనాలంతా కేకలేయడం, దాంతో అది కూడా పెద్దగా గీంకరించి ఏం చేసిందంటే తాళ్ళని లాగి పడేసి ఆ గోడ ఇంకా ఉన్న గోడను కూడా గుద్ది కింద పడేసింది. ఫర్దర్ లెంత్ ఆఫ్ ద వాల్ ఏదైతే ఉందో మొత్తం కాంపౌండ్ వాల్ మొత్తం పడిపోయింది. ద 50 men fled in panic. ఆ 50 మంది ఉన్నారే వాళ్ళందరూ కూడా భయంతో ఎటు పడితే అటు పరిగెత్తారు. ఎందుకంటే ఏనుగుకి దగ్గరలో ఉన్నారు 50 మంది, ఉన్నది రోడ్ రోలర్ అడ్డం కాబట్టి ఏమైనా చేసిద్దేమోనని. ఇక ద క్రౌడ్ క్రియేటెడ్ ఏ పాండమినియం. ఇక చూడండి గల్లత్తు అంటే గందరగోళం అనమాట. పాండమినియం అంటే ఎవరికి ఇష్టం వచ్చేటట్టు వాడు పరిగెత్తడం, కేకలేయడం, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతాడు. సమ్ వన్ స్లాప్ మీ ఇన్ ద ఫేస్. ఎవరో వచ్చారు, లాగి గోబుకేసి కొట్టారు ఈ ఎవరైతే టాక్టివ్ మ్యాన్ ఉన్నాడో అతను. ఇట్ వాజ్ ద ఓనర్ ఆఫ్ ద కాంపౌండ్ వాల్. ఆ ఇల్లు గల్ల వ్యక్తి వచ్చి కొట్టింది, ఆ కాంపౌండ్ వాల్ ఉన్న ఇల్లు. ద పోలీస్ కేమ్ ఆన్ ద సీన్ అండ్ మార్చ్ మీ ఆఫ్. ఇంకా పోలీసులు వచ్చారు, ఇతన్ని పట్టుకొని వెళ్ళారు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. When I was released from the lockup, I found the following consequences awaiting me. ఇతను ఇక లాకప్ నుంచి బయటపడిన తర్వాత ఇతనికి ఎదురుగా ఉన్నటువంటి ఇతని ముందున్నటువంటి సమస్యలు ఇవి. సెవరల్ యాడ్స్ ఆఫ్ కాంపౌండ్ వాల్ టు బి బిల్ట్ బై మీ. కాంపౌండ్ వాల్ని కట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఇతనిదే. ఎవరిది? టాక్టివ్ మ్యాన్ కదా ఇదంతా చెప్తుంది. Wages of 50 men who ran away. They would not explain how they were entitled to wages when they had not done their job. ఎవరైతే 50 మంది ఉన్నారో పనిలోకి తీసుకున్నాడో 8 అనాల చొప్పున వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి. అయితే ఇతనికి ఉన్న డౌట్ అది ఏందది? అరే వీళ్ళు చేయాల్సిన పని చేయలేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలి? జోసెఫ్ స్వీపర్ స్టీరింగ్ ద ఇంజిన్ ఓవర్ ద వాల్.
జోసెఫ్కి డబ్బులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? రోడ్ రోలర్ని తీసుకెళ్ళి గోడకు గుద్దినందుకు. కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ట్రీటింగ్ ద నీ ఆఫ్ టెంపుల్ ఎలిఫెంట్ విచ్ హ్యాడ్ రిసీవ్డ్ సమ్ ఇంజరీస్ వైల్ కికింగ్ డౌన్ ద వాల్. ఇక ఏనుగుకి వైద్యానికి ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే కాంపౌండ్ వాల్ని పడగొట్టే ప్రయత్నంలో పాపం ఏనుగు కాలుకి దెబ్బ తగిలింది, దానికి రిసీవ్డ్స్ అది. తర్వాత హియర్ అగైన్ ద టెంపుల్ అథారిటీస్ వుడ్ నాట్ లిజన్ వెన్ ఐ పాయింటెడ్ దట్ ఐ డిడ్ నాట్ ఎంగేజ్ అన్ ఎలిఫెంట్ టు బ్రేక్ ఏ వాల్. ఇతను మొత్తుకున్నాడు అనమాట టెంపుల్ అథారిటీస్కి, అరే మా ఏనుగుని తీసుకెళ్ళి గోడను కూల్చేటట్టు చేసావు అంటే, అయ్యా నేను గోడను కూల్చడానికి కాదు ఏనుగుని తీసుకెళ్ళింది, రోడ్ రోలర్ని పొలంలో పెట్టడానికి తీసుకున్నా కానీ గోడను కూల్చడానికి కాదయ్యా అంటే వాళ్ళు ఒప్పుకోరే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద డిమాండ్ టు మూవ్ ఇంజిన్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రెజెంట్ స్టేషన్. ఇప్పుడు ఎక్కడైతే గోడను గుద్దేసి ఆ ఇంట్లోకి వెళ్ళిందో అక్కడి నుంచి రోడ్ రోలర్ని తీసి బయట పెట్టుకోవాలి. అది అంటే ఇప్పుడు దాకా పెనం మీద ఉన్నాడు, పొయ్యిలో పడ్డాడు. సార్ ఐ వాజ్ ఏ పూర్ మ్యాన్. సార్ అయ్యల్లారా నేను ఒక పేదోడిని. ఐ రియల్లీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ మీన్స్ ఆఫ్ ప్లేయింగ్ దీస్ బిల్స్. ఈ బిల్లులు ఉన్నాయే, ఆ బిల్లులన్నీ 5 బిల్లులు పెట్టారు. ఆ 5 బిల్లులు నేను పే చేసే అంత ధనికుణ్ణి కాదు. వెన్ ఐ వెంట్ హోమ్ మై వైఫ్ ఆస్క్, ఇక భార్య అడిగింది ఇంటికి వెళ్ళంగానే, వాట్ ఈస్ దిస్ ఐ హియర్ అబౌట్ యూ ఎవ్రీవేర్. ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటున్నారు, సొనుక్కుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఏంది ఇది. ఐ టుక్ ద ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ మై డిఫికల్టీస్. నా కష్టాలన్నీ అతని భార్యకి చెప్పుకున్నాడు. షీ టుక్ ఇట్ యాజ్ హింట్ దట్ ఐ వాజ్ అగైన్ ఆస్కింగ్ ఫర్ హర్ జ్యువెల్స్. ఇక ఆమెకి ఏదో చెప్పాడు కానీ ఆమెకు మాత్రం ఒకటే అర్థమైంది, ఏంటంటే మరలా తన బంగారం ఏదైతే ఉందో ఆభరణాలు ఏవైతే దానికి టెండర్ పెట్టబోతున్నాడు. అండ్ షీ లాస్ట్ హర్ టెంపర్. అంతే, ఇంకేం లేదు. ఆమెకు అర్థమైంది అదొక్కటే, ఏంటంటే నా బంగారపు నగలకి కాలం చెల్లింది అనేది అర్థమైంది. ఇంకా కోపం కట్టలు తెచ్చుకుందామంది. అండ్ క్రైడ్ దట్ షీ వుడ్ రైట్ టు హర్ ఫాదర్ టు కమ్ అండ్ టేక్ హర్ అవే. ఇక మా నాన్నగారికి ఉత్తరం రాసేస్తా నన్ను తీసుకెళ్ళమని పుట్టింటికి అనేసి ఇంకా బెదిరించడం మొదలుపెట్టింది. ఐ వాజ్ అట్ మై విట్స్ ఎండ్. ఏం చేయాలో అర్థం కావట్లా ఇతనికి. ఎవరైతే టాక్టివ్ మ్యాన్ చెప్తున్నాడో ఈ కథ అంతా అతనికి అర్థం కాల. పీపుల్ స్మైల్డ్ ఎట్ మీ వెన్ దే మీట్ మీ ఇన్ ద స్ట్రీట్స్. వీధుల్లో ఎవరైనా కలిస్తే నవ్వుకుంటున్నారు ఇతన్ని చూసి. ఐ వాజ్ సీరియస్లీ వండరింగ్ వై ఐ షుడ్ నాట్ రన్ అవే టు మై విలేజ్. నేను ఈ ఊరిని విడిచిపెట్టి నా ఊరికి ఎందుకు పారిపోకూడదు. ఐ డిసైడెడ్ టు ఎంకరేజ్ మై వైఫ్ టు రైట్ టు హర్ ఫాదర్ అండ్ అరేంజ్ ఫర్ హర్ ఎగ్జిట్. వెంటనే ఈ ఆలోచన వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఆవిడని పిలిచి, మీ నాన్నకు ఉత్తరం రాసి నువ్వు ఇక్కడ నుంచి ముందెళ్ళిపో. నాట్ ఏ సౌల్ వాజ్ గోయింగ్ టు నో వాట్ మై ప్లాన్స్ వర్. ఒక్కడికి కూడా తెలియదు ఇప్పుడు అతనికి వచ్చిన ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నాడని ఎవరికి తెలీదు. ఈ భార్య వెళ్ళిపోయింది, ఇతను కూడా ఆవిడ నుంచి ఎస్కేప్. ఐ వాజ్ గోయింగ్ టు పుట్ ఆఫ్ మై క్రెడిటర్స్ అండ్ డిజపియర్ వన్ ఫైన్ నైట్. ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళందరినీ ఎగ్గొట్టేసి అప్పులు ఎవరికి ఏ పైసా ఇవ్వకుండా ఒక మంచి నైట్ ఎవరికి తెలియకుండా పారిపోయేటట్టు ప్లాన్ చేసుకోవాలనుకున్నాడు. అట్ దిస్ పాయింట్ కేమ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ రిలీఫ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ స్వామీజీ. ఇప్పుడు ఒక స్వామీజీ రూపంలో ఇతనికి ఒక మంచి అవకాశం వచ్చినట్టుగా అనిపించింది. వన్ ఫైన్ ఈవినింగ్ అండర్ ద డిస్టింగ్విష్డ్ patronage ఆఫ్ our మున్సిపల్ చైర్మన్ ఏ షో వాజ్ హెల్డ్ ఇన్ అవర్ స్మాల్ టౌన్ హాల్. టౌన్ హాల్లో ఒక ప్రదర్శన అనేది జరుగుతుంది. ఎవరు దీనికి అధ్యక్షత అంటే మున్సిపల్ చైర్మన్ గారే. ఓ షో జరుగుతుంది. ఇట్ వాజ్ ఫ్రీ పర్ఫార్మెన్స్ అండ్ ద హాల్ వాజ్ ప్యాక్డ్ విత్ పీపుల్. దానికేం టికెట్ లేదు, ఉచిత ప్రదర్శన. అండ్ దాంతో హాల్ మొత్తం కూడా జనాలు వచ్చేసారు. ఐ శాట్ ఇన్ ద గ్యాలరీలోకి వెళ్ళి కూర్చున్నాడు ఈ టాక్టివ్ మ్యాన్. స్పెల్ బౌండ్ వి విట్నెస్ ద స్వామీజీస్ యోగిక్ ఫీట్స్. ఒక బాబా వచ్చారు, యోగాకు సంబంధించినటువంటి ప్రదర్శనలు చేస్తున్నారు. హీ బిట్ ఆఫ్ గ్లాస్ టంబ్లర్స్. అతను ఏం చేశాడు, గాజు సీసా లేకపోతే గాజు గ్లాసుల్ని కొరికి తినేస్తున్నాడు. ఏట్ దెమ్ విత్ కంటెంట్మెంట్. హ్యాపీగా తినేస్తున్నాడు. ఈ లే ఆన్ స్పైక్ బోర్డ్స్ అండ్ ముళ్ళున్నటువంటి ముళ్ళ పరుపుల మీద పడుకుంటున్నాడు. గార్గుల్డ్ అండ్ డ్రాంక్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాసిడ్. యాసిడ్ని కూడా తాగి మింగేస్తున్నాడు. లిక్విడ్ వైట్ హాట్ ఐరన్ రాడ్స్. మంచి ఐరన్ రాడ్లు ఏవైతే ఉన్నాయో ఎర్రగా కాలినటువంటి ఐరన్ రాడ్లను కూడా నాకుతున్నాడు. chewed and swallowed sharp nails. అండ్ ఇతను ఏం చేస్తున్నాడు, ఈ బాబా యోగా సాధనతో వచ్చినటువంటి బాబా ఏం చేస్తాడంటే ఏవైతే నీల్స్ అంటే మేకులు ఉన్నాయో ఇనుప మేకుల్ని నమిలి మింగేస్తున్నాడు. స్టాప్ హీస్ హార్ట్ బీట్. గుండె ఆగకుండా
గుండె ఆగిపోయేటట్టు చేశాడనమాట. అంటే ఎవరైనా స్టెథోస్కోప్ పెట్టారంటే గుండె ఆడుతున్నట్టు అసలు కనిపించదు. అండ్ బెరీడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద అండర్ గ్రౌండ్. ఇక తర్వాత బయట వెళ్ళిపోయి తను సజీవ సమాధి అయ్యాడనమాట. మరలా తీస్తారు, మళ్ళీ బయటకు వస్తాడు, అది వేరే విషయం. వీ సాట్ దేర్ అండ్ వాచ్ ఇన్ స్టూపెఫాక్షన్. వీళ్ళందరూ కూడా అదో లోకంలో ఉండిపోయి ఉన్నారనమాట. పెద్దగా ఆలోచించడానికి కూడా ఏం లేదు. వామ్మో ఏంది ఇది అని అనుకుంటున్నారు. పెద్దగా వీళ్ళకి ఏ ఆలోచన కూడా రాట్లా పెద్దగా. అంటే అందరు కూడా విస్మయంతో చూస్తున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ గాట్ అప్ అండ్ డెలివర్డ్ ఏ స్పీచ్ ఇన్ విచ్ he declared that he was carrying on his master's message to people in this manner. ఏం చెప్తున్నా అంటే వాళ్ళ గురువు గారు నేర్పించిన ఏదైతే సందేశం ఉందో ఈ విధంగా జనాల్లోకి తీసుకెళ్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ మోర్ రిమార్కబుల్ బికాస్ హీ హ్యాడ్ నథింగ్ టు గెయిన్ బై ఆల్ దీస్ ఎక్స్ట్రాడినరీ మీల్ ఎక్సెప్ట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ సర్వింగ్ హ్యుమానిటీ. యాక్చువల్గా ఇవన్నీ చేయడం ద్వారా ఆయనకేం డబ్బులు రావు, ఏమి రావు, టికెట్ కూడా పెట్టలేదు. జస్ట్ ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా ఏం చేస్తున్నాడంటే దీని ప్రచారం అనేది చేస్తున్నాడు యోగిక్ బాబా. అండ్ నౌ హీ సెడ్ హీ వాస్ కమింగ్ టు ద వెరీ మాస్టర్ పీస్ అండ్ లాస్ట్ యాక్ట్. ఇక చివరి అంకానికి వచ్చేసామని చెప్పడం జరిగింది. హీ లుక్డ్ ఎట్ ద మున్సిపల్ చైర్మన్ అండ్ ఆస్క్డ్. మున్సిపల్ చైర్మన్ గారి వైపు ఆ యోగిక్ బాబా చూసి, హ్యావ్ యూ ఏ రోడ్ ఇంజిన్? మీ దగ్గర రోడ్ రోలర్ ఉందా? ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఇట్ డ్రివెన్ ఓవర్ మై చెస్ట్. నా గుండెల మీదుగా, నా ఛాతీ మీదుగా రోడ్ రోలర్ని పోనించండి. ద చైర్మన్ లుక్డ్ అబాస్డ్ అండ్ ఫెల్ట్ అషేమ్డ్ టు అక్నాలెడ్జ్ దట్ హీ హ్యాడ్ నన్. ఇక ఈయన సిగ్గుతో తలదించుకున్నాడు. అరే నా దగ్గర లేదండి. మున్సిపల్ చైర్మన్ గారు అన్నారంట, లేదండి మా దగ్గర అన్నట్టుగా చైర్మన్ గారు ఏం చేశారంటే పాపం తలదించుకున్నారు. ద స్వామీజీ ఇన్సిస్టెడ్, ఐ మస్ట్ హ్యావ్ ఏ రోడ్ ఇంజిన్. స్వామీజీ గారు చెప్పాను, లేదండి రోడ్ ఇంజిన్ చూడండి, నా ఛాతి మీద ఎక్కించుకుంటా, నేనేందో చూపిస్తాను అన్నట్టుగా. ద మున్సిపల్ చైర్మన్ ట్రై టు పుట్ హిమ్ ఆఫ్ బై సేయింగ్ దెర్ ఇస్ నో డ్రైవర్. ఇక కొంచెం ఆయన శాంతించేటట్టు చేద్దామని చెప్పి రోడ్ రోలర్ ఉన్న దానికి డ్రైవర్ లేరండి. ద స్వామీజీ రిప్లైడ్, డోంట్ వరీ అబౌట్ ఇట్, మై అసిస్టెంట్ హ్యాస్ బీన్ ట్రైన్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ రోడ్ ఇంజిన్. చూడండి మీరు దానికోసం భయపడొద్దు, రోడ్ రోలర్ ఉంటే చాలు, మా దగ్గర ఎవరున్నారు? డ్రైవర్ ఉన్నాడు, మా అసిస్టెంట్ ఉన్నాడు. మా అసిస్టెంట్ ఎలాంటి వాడంటే ఎలాంటి రోడ్ రోలర్ అయినా కానీ చక్కగా డ్రైవ్ చేయగలిగే విధంగా అతను ట్రైనప్ అయి ఉన్నాడు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు అనేసి చెప్పడం జరిగింది. అట్ దిస్ పాయింట్ ఐ స్టూడ్ అప్ ఇన్ గ్యాలరీ అండ్ షౌటెడ్. ఆ టైంలోనే గ్యాలరీలో ఉన్నాడు కదా, గట్టి కేకేసాడు, డోంట్ ఆస్క్ హిమ్ ఫర్ అన్ ఇంజిన్, ఆస్క్ మీ. చైర్మన్ గారిని అడగొద్దండి, నన్ను అడగండి, నేను తెచ్చి పెడతా, నా దగ్గర ఉంది. ఇన్ అ మూమెంట్ ఐ వాజ్ ఆన్ స్టేజ్ అండ్ బికేమ్ యాజ్ ఇంపార్టెంట్ పర్సన్ యాజ్ ద ఫైర్ ఈటర్ హిమ్సెల్ఫ్. ఇక అసలు ఇప్పుడు ఏంది, జనాలంతా కూడా ఇతని వైపే చూస్తున్నాడు. ఇంపార్టెంట్ పర్సన్, అరే ఈయన ఛాతీ మీద ఎక్కించుకుంటాడంట, ఆ రోడ్ రోలర్ ఎక్కడుంది? ఇతని దగ్గర ఉంది. ఆహా, ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడు, యాజ్ ద ఫైర్ ఈటర్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యోగిక్ బాబాకి ఎంత పాపులర్ వచ్చిందో అంతే పాపులర్గా ఇతను కనబడుతున్నాడు అనమాట. ఇంపార్టెంట్ మరి రోడ్ రోలర్ ఉన్నట్రా, ఇప్పుడు మనం చూడబోతున్నాం, ప్రదర్శన చూడబోతున్నాం ఇతని వల్ల. ఇతను కూడా లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. ఐ వాజ్ ప్లీజ్డ్ విత్ ద రికగ్నిషన్ ఐ నౌ రిసీవ్డ్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్. అందరు కూడా రికగ్నిషన్, అరే ఇతని దగ్గర ఉందంటరా, అరే ఇతని దగ్గర ఉంది కదా, అలా అనమాట. ద మున్సిపల్ చైర్మన్ వెంట్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్. ఇక మున్సిపల్ చైర్మన్ ఏం చేశాడంటే వెనక్కి వెళ్ళిపోయాడు. ఇన్ రిటర్న్ ఫర్ లెండింగ్ హిమ్ ద ఇంజిన్ హీ వుడ్ డ్రైవ్ ఇట్ వేర్ ఐ వాంటెడ్. అయితే ఇప్పుడు రోడ్ ఇంజిన్ రోడ్ రోలర్ ఇగిపోతున్నాడు కదా, దాని బదులుగా అతను ఏం అడిగాడంటే, అయ్యా నాకు మీ పని అయిపోయిన తర్వాత చెప్పిన చోట పెట్టండి చాలు అనేసి అడగడం జరిగింది. తో ఐ ఫెల్ట్ ఇంక్లైన్ టు ఆస్క్ ఫర్ మనీ కాంట్రిబ్యూషన్, ఐ న్యూ ఇట్ వుడ్ బి యూజ్లెస్ టు ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ వన్ హూ వాజ్ ఆన్ ఎ మిషనరీ వర్క్. యాక్చువల్గా ఇది ఫ్రీగా చేస్తున్నటువంటి సర్వీస్, డబ్బులు అడిగే మనసు అయితే ఇది వ్యక్తికి రాలట, యాక్టివ్ మ్యాన్కి. సూన్ ద హోల్ గ్యాదరింగ్ వాజ్ అట్ ద కాంపౌండ్ వాల్ ఆపోజిట్ టు జిమ్ఖానా. అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? జిమ్ఖానా ఎదురుగా ఉన్నటువంటి ఆ వాల్ గోడ పడిపోయింది కదా, అక్కడికి గ్యాదర్ అయిపోయారు. స్వామీజీస్ అసిస్టెంట్ వన్ యాజ్ ఎక్స్పర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ ఇంజిన్స్.
ఇక స్వామీజీ గారి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను చాలా ఎక్స్పర్ట్ అనమాట, మేధావి. కాబట్టి నిష్ణాతుడు. ఈ రోడ్ రోలర్ కానీ ఎలాంటి దాన్నైనా కానీ ఈజీగా అతను నడిపేయడం అయితే జరుగుతుంది. ఇన్ ఏ షార్ట్ వైల్ మై ఇంజిన్ స్టుడ్ స్టీమింగ్ అప్ ప్రౌడ్లీ. ఇంకా మొదలవబోతుంది, స్టార్ట్ అవబోతుంది, ఇంకా మనం చూడబోతున్నాం అని అనుకునే సమయానికి ఇట్ వాస్ ఎ గ్రేటిఫైయింగ్ సైట్. అసలు చాలా చాలా చక్కగా ఆనందంగా ఉంది. గ్రేటిఫైయింగ్ సైట్ అంటే అబ్బా ఎంత ఆనందంగా ఉంది, ఇది ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది, మనం చూడబోతున్నాం అన్న టయానికి ద స్వామీజీ కాల్డ్ ఫర్ 2 pillows, placed one near his head and the other at his feet. ఇక స్వామీజీ గారు ఏం చేశారంటే 2 దిండ్లు తేమన్నారు. ఒకటి ఎక్కడ పెట్టారు, ఒకటి తల దగ్గర పెట్టారు, ఇంకోటి కాళ్ళ దగ్గర పెట్టాడు. హీ గేవ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ టు హౌ ద ఇంజిన్ షుడ్ బి రన్ ఓవర్ హిమ్. ఇక తన అసిస్టెంట్కి చెప్పారనమాట ఎలా వెళ్ళాలి తన మీద నుంచి అనేసి. హీ మేడ్ ఏ చాక్ మార్క్ ఆన్ హిస్ చెస్ట్. తన చెస్ట్ మీద చాక్తో, అంటే చాక్ పీస్ ఉంటుంది కదా, లేదా ఏదైనా మార్క్ అనేది చేశారు. ఇట్ మస్ట్ గో ఎగ్జాక్ట్లీ ఆన్ దిస్. చూడు, దీని మీదుగా నువ్వు పోనిచ్చాలా. నాట్ యాన్ ఇంచ్ దిస్ వే ఆర్ దట్. 1 ఇంచు అటు కానీ 1 ఇంచు అటు కానీ వెళ్ళడానికి వీల్లేదు. ఎగ్జాక్ట్గా ఏదైతే గుర్తు పెట్టానో దాని మీద నుంచి రోడ్ రోలర్ నువ్వు పోనిచ్చాలి. ద ఇంజిన్ హిస్ట్ అండ్ వెయిటెడ్. ఇక ఇంజిన్ స్టార్ట్ అయింది, పొగ అనేది పోతుంది, దాని మీద ఇంజిన్ ఏదైతే ఉందో పొగ్గొట్టం నుంచి పొగ అనేది పోతుంది. ఇక వెయిటింగ్. ద క్రౌడ్ వాచింగ్ ద షో బికెన్ సడన్లీ అన్హ్యాపీ అండ్ మోరోస్. అయితే ఈ క్రౌడ్ ఎవరైతే అక్కడ పడిపోయిన గోడ దగ్గర ఏదైతే అందరు గుమిగూడి ఈ ప్రదర్శన అనేది చూస్తున్నారో అందరి ఒక్కసారికి విచారం అనేది మొదలైంది. ఎందుకని? దిస్ సీమ్ టు బి ఎ టెరిబుల్ థింగ్ టు బి డూయింగ్. అసలు ఇది చాలా చాలా భయంకరమైనది. ద స్వామి లే డౌన్ ఆన్ ద పిల్లోస్ అండ్ సెడ్, వెన్ ఐ సే ఓం డ్రైవ్ ఇట్ ఆన్. ఇక స్వామీజీ చెప్పాడు అనమాట, పిల్లో మీద పడుకొని ఉన్నాడు తల దగ్గర, ఇంకోటేమో కాళ్ళ దగ్గర ఉంది, అండ్ ఛాతీ మీద గీసుకొని ఉన్నాడు. దాని మీద నుంచి ఏం పోవాలా, ఈ రోడ్ రోలర్ అనేది పోవాలా. ఆయన ఓం అని అనగానే అతని మీద నుంచి పోవాలా. హీ క్లోజ్ హిస్ ఐస్. తన కళ్ళు మూసుకొని ఉన్నారు స్వామి గారు. ద క్రౌడ్ వాచ్డ్ టెన్స్లీ. ఇక టెన్షన్ ఏమైద్దో తెలీదు. ఐ లుక్డ్ ఎట్ హోల్ షో ఇన్ అబ్సల్యూట్ ర్యాప్చర్. ఆఫ్టర్ ఆల్ ద రోడ్ ఇంజిన్ వాజ్ గోయింగ్ టు గెట్ ఆన్ ద మూవ్. ఇప్పుడు ఇతనికి ఎంత ఆనందంగా ఉందంటే స్వర్గానికి వెళ్ళిపోయినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే నా రోడ్ రోలర్ ఇప్పుడు మూవ్ అవ్వబోతుంది. మూవ్ అవ్వడమే కాదు, ఘనకార్యం చేయబోతుంది. తర్వాత నాకున్న ప్రతి ప్రాబ్లం కూడా తీరిపోతుంది. అందుకని ఇతను చాలా ఆనందంగా ఉన్నాడు. ఎట్ దిస్ పాయింట్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ కేమ్ ఇన్ టు ద క్రౌడ్ విత్ ఎ బ్రౌన్ ఎన్వలప్ ఇన్ హిస్ హ్యాండ్. ఇదే టయానికి పోలీస్ ఒక ఆయన ఒక బ్రౌన్ ఎన్వలప్ పట్టుకొచ్చాడు అనమాట. ఈ హెల్డ్ అప్ హిస్ హ్యాండ్ బెకాన్ టు స్వామీజీ అసిస్టెంట్స్. అండ్ వెంటనే ఏం చేశాడంటే స్వామి అసిస్టెంట్ ఉన్నాడు కదా, డ్రైవరు ఎవరైతే రోడ్ రోలర్ మీద ఉన్నాడో అతన్ని చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకొని ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ యూ కాంట్ గో ఆన్ విత్ దిస్. చూడండి, మీరు ఈ రోడ్ రోలర్తో ఈ విన్యాసం చేయడానికి కుదరదు. ద మెజిస్ట్రేట్ హ్యాజ్ ఇష్యూడ్ అండ్ ప్రొహిబిటింగ్ అన్ ఇంజిన్ ఫ్రమ్ రన్నింగ్ ఓవర్ హిమ్. మెజిస్ట్రేట్ గారు అంటే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ ఇంజిన్ ప్రదర్శన ఏదైతే ఉందో మనిషి మీద పోయే ప్రదర్శనని ఆపేయమని చెప్పారు. ద స్వామీజీ పిక్డ్ హిమ్సెల్ఫ్ అప్. ఇక స్వామి గారు లేచారు. దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ కమోషన్. మొత్తం అలజడి, జనాలు అందరూ వచ్చున్నారు కదా, కేకలు. ద స్వామీజీ బికేమ్ ఇండిగ్నెంట్. ఒక్కసారిగా కోపం వచ్చేసింది స్వామి గారికి. ఐ హ్యావ్ డన్ ఇట్ ఇన్ 100 of places ఆల్రెడీ అండ్ నో బడీ క్వశ్చన్ మీ అబౌట్ ఇట్. నేను ఈ ప్రదర్శనని 100 సార్లు చేశా. ఎవ్వరు ఇంతవరకు ఒక్కసారి కూడా వేలెత్తి చూపించలేదు, ప్రశ్నించలేదు. నో బడీ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ డూయింగ్ వాట్ ఐ లైక్. నాకు ఇష్టం వచ్చింది చేయడానికి ఆపే ధైర్యం ఎవరికి లేదు. ఇట్స్ మై మాస్టర్స్ ఆర్డర్ టు డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ యోగా టు ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ హూ కెన్ క్వశ్చన్ మీ. నా గురువు గారు నాకు నేర్పించిన యోగా విన్యాసాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను జనాల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నా గురువు గారు నేర్పించారు యోగా యొక్క శక్తిది, యోగా యొక్క బలం ఇది అని నాకు నేర్పించారు. అది నేను ఇక్కడ ప్రదర్శిస్తున్నా. ఎవరు నన్ను ఆపేది, ఎవరు నన్ను క్వశ్చన్ చేసేది అని ఆ గురువు గారు స్వామి గారు ఎవరైతే ఉన్నారో స్వామీజీ గారి విధంగా చెప్పడం అయితే జరిగింది. ఏ మ్యాజిస్ట్రేట్ కెన్. మ్యాజిస్ట్రేట్ అంటే ఇప్పుడు చూసుకోవాలంటే మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ అనమాట. షెడ్ ద పోలీస్ ఇన్స్పెక్టర్. ఎవరు నన్ను ఆపగలిగేదని స్వామీజీ చెప్పడం.
ఒక మ్యాజిస్ట్రేట్ ఆపగలరు నిన్ను అని చెప్పడం. అండ్ హెల్డ్ అప్ ద ఆర్డర్. ఆర్డర్ ఏదైతే పంపబడిందో అది పట్టుకొని ఉన్నాడు. వాట్ బిజినెస్ ఈజ్ ఇట్ ఆఫ్ యువర్స్ ఆర్ హిస్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మేనర్. నేను ఇక్కడ యోగాని ఏం చేస్తానంటే యోగా ఎంత పవర్ఫుల్లో నేను చూపిస్తున్నాను. నీ కానీ నీ బాస్ అయిన మ్యాజిస్ట్రేట్కి కానీ ఏం అధికారం ఉంది నా విషయంలో జోక్యం చేసుకోవడానికని అడగడం అయితే జరుగుతుంది. ఐ డోంట్ నో ఆల్ దట్. అతను చెప్తాడనమాట పోలీస్ ఇన్స్పెక్టర్, ఇవన్నీ నాకు తెలియదని. దిస్ ఈజ్ ద ఆర్డర్, దిస్ ఈజ్ ఈజ్ ఆర్డర్. ఇది ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్. హీ పర్మిట్స్ యూ టు డూ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ స్వాలో పొటాషియం సైనైడ్ అండ్ రన్ దిస్ ఇంజిన్ ఓవర్ యువర్ చెస్ట్. మీరు కావాల్సి వస్తే ఏదైనా చేసుకోవచ్చు, ఆయన పర్మిషన్ ఇస్తాడు. నేను పొటాషియం సైనైడ్ తాగుతా. పొటాషియం సైనైడ్ అంటే సైనైడ్ అని, సైనైడ్ అట్లా టచ్ చేయమని చచ్చిపోతారు కదా అదిను. అండ్ ఈ ఇంజిన్ ఏదైతే ఉందో అది మీ ఛాతీ మీద ఎక్కించుకోవడం చూసారా, అవి తప్పించి మీరు ఏదైనా చేసుకోవచ్చు. యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ లైక్ అవుట్ సైడ్ అవర్ జ్యూరిస్డిక్షన్. ఇంకా మీకు కావాలి అంటే మా పరిధి దాటి మీరు వెళ్ళిపోయి ఏదైనా చేసుకోండి. మా జ్యూరిస్డిక్షన్లో మాత్రం అంటే మా యొక్క పాలన అధికారం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ దాటి మీరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం మీరు ఏమాత్రం ఏది చేయడానికి, ఏది పొటాషియం సైనైడ్ తాగడం లాంటి, ఛాతీ మీద రోడ్ రోలర్ ఎక్కించుకుంటా లాంటి మాత్రం మీరు చేయొద్దు దయచేసి. ఐఎమ్ లీవింగ్ దిస్ కస్డ్ ప్లేస్ దిస్ వెరీ మినిట్. ఈ క్షణాన్ని ఈ యొక్క శపిత ప్రదేశాల నుండి, ఈ శపిత నగరం నుంచి నేను వెళ్ళిపోతున్నానని స్వామీజీ గొప్ప కోపం వచ్చేసి ఆయన స్టార్ట్ అయ్యాడు. ఫాలోడ్ బై హిజ్ అసిస్టెంట్. స్వామీజీ గారు వెళ్ళిపోగానే అతని అసిస్టెంట్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఐ గ్రిప్డ్ హిజ్ అసిస్టెంట్ సామ్ అండ్ సెడ్, యూ హ్యావ్ స్టీమ్డ్ ఇట్ అప్, వై నాట్ టేక్ ఇట్ ఓవర్ టు దట్ ఫీల్డ్ అండ్ దెన్ గో. అరే రే రే నువ్వు స్టార్ట్ చేసావు కదా, స్వామీజీ గారి అసిస్టెంట్, కొంచెం నువ్వు స్టార్ట్ చేసావు కదా, ఓకే కదా, కొంచెం నువ్వు ఏం చేస్తా అంటే దీన్ని తీసుకెళ్ళి ఆ పొలంలో పెట్టిన ఆయన అన్నాడు. ఈ గ్లేడ్ ఎట్ మీ, అంతే కోపంతో చూశాడు. షుక్ ఆఫ్ మై హ్యాండ్ అండ్ మట్టర్డ్. అండ్ వెంటనే ఆ చెయ్యిని అట్లా దులిపేసి గొనిగాడు అనమాట. విత్ మై గురు సో అన్హ్యాపీ, హౌ డేర్ యూ ఆస్క్ మీ టు డ్రైవ్. మా గురువు గారు ఇంత బాధతో ఉంటే, ఇంత కోపంతో ఉంటే నువ్వు నన్ను దీన్ని తీసుకెళ్ళి ఆడబెట్టమంటావా? ఈ వెంటనే వెళ్ళిపోయాడు. అసిస్టెంట్ కూడా వెళ్ళిపోయాడు. ఉన్న ఒక ఆశ కూడా పోయింది. ఎన్ని కష్టాలు ఉన్నాయి దానికి. ఇప్పుడు దాన్ని వెంటనే తీయాలా, గోడ కట్టించాలా, అందరికి డబ్బులు ఇవ్వాలా, ఏనుగుని మళ్ళీ బాగు చేయాలి, ఇన్ని ఉన్నాయి. వచ్చిన 50 మందికి 8 అనాలు చొప్పున ఇవ్వాలా, ఇన్ని కష్టాలు ఉన్నాయి. యూ కాంట్ డ్రైవ్ ఇట్ ఎక్సెప్ట్ ఓవర్ ఈజ్ జస్ట్ ఐ సపోజ్. ఓహో, వెంటనే అతను గునిగాడు కదా, ఇతను కూడా గునిగాడు అనమాట. ఆహా, నువ్వు అతని గుండె మీద తప్ప, అతని ఛాతి మీద తప్ప ఎక్కడ డ్రైవ్ చేయలేవు అనుకుంటా అని అన్నాడు అనమాట. అంటే నువ్వు ఛాతీల మీదే పోనిస్తావులే, నీకు మామూలు డ్రైవింగ్ రాదు, అంటే మనుషులు చంపడం మాత్రమే వచ్చలే నీకు అనేసి. ఐ మేడ్ ప్రిపరేషన్స్ టు లీవ్ ద టౌన్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్, లీవింగ్ ద ఇంజన్ టు ఇట్స్ ఫేట్. అయితే ఇక ఒక నిర్ణయానికి వచ్చేసాడు కదా. ఏం నిర్ణయం అది? ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, ఆ ఏదైతే ఎక్కడైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశం వదిలేసి తన విలేజ్కి వెళ్ళిపోవాలి. ఇక దీని సంగతి దేవుడు ఎరుగా. అది మొత్తానికి జంప్ అయిపోవడానికి విత్ ఆల్ ఇట్స్ కమిట్మెంట్స్ మొత్తం ఎగనామం పెట్టేసి జంప్ అవుదాం అనుకున్నాను. హౌ ఎవర్ నేచర్ కేమ్ టు మై రెస్క్యూ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్. కానీ ప్రకృతిని చూసారా, అది ఈ వ్యక్తి టాక్టివ్ మ్యాన్ యొక్క సహాయానికి వచ్చిందనమాట. You may have heard of the earthquake of that year which destroyed the whole towns in North India. మీరు వినుంటారు, ఉత్తరాదిన ఉన్న భారతదేశం అన్నిట్లో వెళ్ళా ఈ పెద్ద భూకంపం వచ్చింది అనే వాటనేది వినుంటారు. చాలా నాశనం అనేది అది చేసిందనే విషయం వినుంటారు. దేర్ వాజ్ ఎ రివర్బరేషన్ ఆఫ్ ఇట్ ఇన్ అవర్ టౌన్ టు. అయితే ఆ ఏదైతే జరిగిందో భూకంపం అనేది, ఆ ఎఫెక్టు మా టౌన్ మీద కూడా పడింది. We have thrown out of our beds that night and doors and windows rattled. ఆ రోజున ఏం జరిగింది, మొత్తం బెడ్స్ కదిలిపోయినాయి. అర్ధరాత్రి పూట భూమి కంపించింది. వీళ్ళు ఏం చేశారు, వెంటనే గబుక్కుని లేచి బయటికి వెళ్ళిపోయారు. అంతేకాదు డోర్స్ విండోస్ కూడా టపా టపా కొట్టుకున్నాయి ఆ రోజు. నెక్స్ట్ మార్నింగ్ ఐ వెంట్ ఓవర్ టు టేక్ ఎ లాస్ట్ లుక్ ఎట్ మై ఇంజిన్ బిఫోర్ లీవింగ్ ద టౌన్. ఇక ఈ టౌన్ని విడిచిపెట్టేయాలి అనేసి, ఈ పట్టణాన్ని విడిచిపెట్టేయాలి అనుకున్నాడు కదా. చివరిసారి వెళ్ళి తన యొక్క ఇంజిన్ని చూసుకుందాం, రోడ్ రోలర్ని చూసుకుందాం అనుకున్నాడు. ఐ కుడ్ హార్డ్లీ బిలీవ్ మై ఐస్. అయితే తన కళ్ళని తానే నమ్మలేనంతగా ఒక విచిత్రం జరిగింది. ద ఇంజిన్ వాజ్ నాట్ దేర్. ఆ ఇంజిన్ ఆడ లేదు, రోడ్ రోలర్ లేదు.
ఐ లుక్డ్ అబౌట్ అండ్ రేజ్డ్ యూ అండ్ క్రై. అసలు దాని గురించి అటు ఇటు మొత్తానికి గందరగోళంగా అటు ఇటు తిరిగాడనమాట. సెర్చ్ పార్టీస్ వెంట్ రౌండ్. ఇక వెతకడానికి అందరూ కూడా ఏం చేశారు, అరే నాది పోయిందిరా, అరే నా రోడ్ రోలర్ పోయిందిరా, నా రోడ్ రోలర్ ఇది ఏమన్నా చిన్న వస్తువా, యాడికి పోయింది ఉండని అందరూ వెతకడం మొదలుపెట్టారు. అండ్ ద ఇంజిన్ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ డిస్యూజ్డ్ వెల్ నియర్ బై విత్ ఇట్స్ బ్యాకప్. ఏం జరిగిందంటే అది వెళ్ళిపోయి ఈ ఏదైతే ఎర్త్క్వేక్ ఉందో, అంటే భూకంపం ఏదైతే ఉందో అది రావడంతో చిన్నగా అది వెళ్ళిపోయి పాటుబడ్డ బావి ఒకటి ఉంది, ఆ బావిలో కూరుకుపోయింది. ఐ ప్రే టు హెవెన్ టు సేవ్ మీ ఫ్రమ్ ఫ్రెష్ కాంప్లికేషన్స్. దీంతో ఏది జరిగినా ఒక్క అడుగు వేసినా కూడా ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, అయ్యా ఇప్పుడు కొత్త ప్రమాదం తెచ్చిందే ఇది అనేసి చాలా బాధపడుతున్నాడు. కొత్త కష్టాలు వస్తున్నాయి నాకు. బట్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ వెన్ హీ కేమ్ రౌండ్ అండ్ సా వాట్ హ్యాడ్ హ్యాపెన్ లాఫ్డ్ హార్టీలీ అండ్ బీమ్డ్ ఎట్ మీ. కానీ ఓనర్ వచ్చి ఈసారి గోపుకేసి కొట్టలాగాని వచ్చి పక్క హ్యాపీగా నవ్వుతున్నాడు. యూ హ్యావ్ డన్ మీ ఏ సర్వీస్. నువ్వు ఒక మంచి పని చేసావయ్యా నాకు. ఇట్ వాజ్ ద డర్టియెస్ట్ వాటర్ ఆన్ ఎర్త్ ఇన్ దట్ వెల్ అండ్ ద మున్సిపాలిటీ వాజ్ సెండింగ్ నోటీస్ టు క్లోజ్ ఇట్ వీక్ ఆఫ్టర్ వీక్. ఈ నుయ్యి ఏందే ఎవరు వాడట్లా, దీంట్లో ప్రపంచంలోకెల్లా అత్యంత మురికి నీళ్లు ఉన్నాయనేది రికార్డు. కాబట్టి దీన్ని ఎట్లాగైనా నువ్వు క్లోజ్ చేయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు ఇతన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, వారానికి ఓ నోటీస్ ఇస్తున్నారు. ఐ వాజ్ డ్రెడింగ్ ద కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ బట్ యువర్ ఇంజిన్ ఫిట్స్ ఇట్ లైక్ ఏ కాక్. అసలు దాన్ని క్లోజ్ చేయడానికి ఆ కాస్ట్ చూసి బెంబేలు ఎత్తిపోయా, నా వల్ల కాదని చేతులు ఎత్తేసా. కానీ ఏం జరిగిందో తెలుసా, నీ ఇంజిన్ రోడ్ రోలర్ ఉందే బెరడాలాగా మూసేటట్టు చేసేసింది. జస్ట్ లీవ్ ఇట్ దేర్. దాన్ని ఆడే పడుండని. బట్ దేర్ ఆర్ నో బట్స్. కానీ కానీ లేదు గీనీ లేదు అన్నాడు ఓనరు. ఐ విల్ విత్డ్రా ఆల్ కంప్లైంట్ అండ్ ఛార్జెస్ అగేన్స్ట్ యూ. నీ మీద ఉన్న ప్రతి కంప్లైంట్ని నేను ఎత్తేటట్టు చూసేస్తా, అంటే మొత్తం తీసేస్తా, ఎత్తేసేటట్లు చేస్తా. అండ్ బిల్డ్ దట్ బ్రోకెన్ వాల్ మై సెల్ఫ్. నా ఇల్లు కూల్చావుగా, నా కాంపౌండ్ వాల్ కూల్చావుగా, మొత్తం నేనే కట్టించుకుంటా. బట్ ఓన్లీ లీవ్ ద థింగ్ దే. కానీ నేను అడిగేది ఏందో తెలుసా, దాన్ని ఆడు ఉంచేయి. దాన్ని తీయాలని చెప్పమాక నీకే ప్రాబ్లం. నేను చెప్పాను మళ్ళీ ఎదురు తిరిగాను అనుకో నీ ఇష్టం. దట్స్ హార్డ్లీ ఇనఫ్. నువ్వు ఆడ ఉంచితే చాలు. ఐ మెన్షన్ ఫ్యూ అదర్ ఎక్స్పెన్సెస్ దట్ దిస్ ఇంజిన్ హ్యాడ్ బ్రాట్ ఆన్ మీ. అయ్యా కానీ అన్నాడు. కానీ లేవు ఈయన లేవు ఆడే ఉంచంటే కాదయ్యా, కొన్ని ఖర్చులు ఉన్నాయి, నా వల్ల కాదు, వాటిని కొంచెం మీరే బేర్ చేయాలి. ఈ అగ్రీ టు పే ఫర్ ఆల్ దాట్. ఏనుగుని బాగు చేయడం కాడి నుంచి ఆ 50 మందికి 8 అనాలు ఇవ్వడం కానిచ్చి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఖర్చులు, వాటన్నిటిని కూడా ఓనర్ భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వెన్ అగైన్ పాస్ దట్ వే సమ్ మంత్స్ లేటర్ ఐ పీప్డ్ ఓవర్ ద వాల్. నేను కొన్ని రోజుల తర్వాత అట్లా వెళ్తున్నాడు, అంతా సద్దుమణిగింది, అంతా బాగానే జరిగింది, అన్ని ఖర్చులు ఆ ఓనర్ భరించేశాడు, అంతా బాగుంది. అటుగా ఒకసారి వెళ్తున్నప్పుడు అట్లా గోడ కట్టేసింది, పైగా అట్లా తొంగి చూశాడు ఈ ప్లేస్లోకి. ఐ ఫౌండ్ ద మౌత్ ఆఫ్ వెల్ నియర్లీ సిమెంటెడ్ అప్. ఇంకా ఇది బెరడాలాగా ఇరుక్కుంది కదా, ఇంకేముంది, ఏదో ఒకటి చెత్త దాని మీద పోసేసి దాన్ని సిమెంట్ చేసేసారనమాట. ఐ హీవ్డ్ ఎ సై ఆఫ్ గ్రేట్ రిలీఫ్. అమ్మయ్యా పీడ వదిలిందిరా. ఆ 1G05 1,005 ఆ లాటరీ తగలడం ఏంది. ఆ లాటరీ తగిన తర్వాత నా కష్టాలన్నీ ఎక్కువైపోయింది. 4 రూపాయలు అద్దె కట్టుకునే, వాళ్ళ కుటుంబాన్ని కట్టుకునే అతను 10 రూపాయల దాకా అద్దె కట్టడం జరిగింది ఆ గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్కి. కాబట్టి ఈ విధంగా చాలా చాలా కష్టాలు పడ్డాడు. దాన్ని క్లియర్ చేయించడానికి ఏనుగును వాడాడు, శిష్యుడిని వేడుకున్నాడు, బస్సు డ్రైవర్ని ఆపాడు, రైలు డ్రైవర్ని వేడుకున్నాడు. ఇన్ని గందరగోళాలు. ఎక్కడికైనా వెళ్ళి దాన్ని ఎట్లయినా అమ్మి పడేద్దాం, కనీసం చాలా డిస్కౌంట్కి ఇద్దాం అనేసి మున్సిపల్ కమిషనర్ని, సెక్రటరీని, వీళ్ళని వాళ్ళని ఎంతగానో బతిమలాడుకున్నాడు. చివరికి ప్రకృతి తన సహాయానికి వచ్చింది. ఇదండి టోటల్గా ఆర్కే నారాయణ్, రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి రాసినటువంటి ఇంజిన్ ట్రబుల్ ఏదైతే ఉందో టోటల్ ఫుల్ టెక్స్ట్, ఇది షార్ట్ స్టోరీ అన్నమాట. ఇదండి. అండ్ దీనికి సంబంధించిన సమ్మరీ అనేది మరలా మనం ఒక వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.